వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నామండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే కష్టమైన టాపిక్ అని ఫీల్ అవుతుంటారు. దాన్ని మనం సులభతరంగా చేద్దాం. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ క్లాసెస్ అండి, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్స్ అర్థమెటిక్ మరియు మనము రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985022068 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ మనం చూసుకున్నట్లయితే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం తెలుగులో చూసుకున్నట్లయితే చక్రవడ్డీ అంటారండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే మీకు గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ అండి. వడ్డీ మీద వడ్డీ అంటే వడ్డీకి మళ్ళీ వడ్డీ పడుతుందండి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఇంతకుముందు అంటే అసలుకు మాత్రమే వడ్డీ పడుతుందండి, సింపుల్ ఇంట్రెస్ట్. నేను ఇక్కడ ఏంటంటుంది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి అంతే. డెఫినేషన్ చాలు, ఇంకేం అవసరం లేదు. అంటే వడ్డీకి మళ్ళీ వడ్డీ పడుతుందండి. అంటే గత సంవత్సరం ఉన్న వడ్డీ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే గత సంవత్సరం ఒక 8,000 అసలు తీసుకున్నాం అనుకోండి. 8,000 ఒక 10% చొప్పున ఒక 2 సంవత్సరాలకు కావాలనుకోండి. 10% చొప్పున 2 సంవత్సరాలకు కావాలంటే మనం వడ్డీ కావాలంటే ఏం కొనుక్కున్నామండి? 10 సంవత్సరాలకి సరే 10 సంవత్సరాలు 10% చొప్పున కాబట్టి ఒక సంవత్సరం కాబట్టి 1/10/100 అని. ఇది ఒక సంవత్సరానికి వస్తుందండి. ఒక సంవత్సరం వడ్డీ ఎంత అయిందండి? 2 సున్నాలు 2 సున్నాలు పోయాయండి. 800 అయిందండి వడ్డీ. ఎంత అయింది? 800. ఈ 800 కూడా ఏమవుతుందంటే అసలుకి ప్లస్ అవుతుందండి. అంటే 800 ప్లస్ 8,000 అండి. ఏమవుద్దండి? 8,800 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ మనం వడ్డీ కట్టవలసి ఉంటుంది. ఇంటూ 10% కాబట్టి 1 ఇంటూ 10/100 అవుతుంది. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు పోయండి. 88 ఇంటూ 10 అంటే ఏమవుద్దండి? 880 అవుతుంది. అంటే వడ్డీ ఎంత అయింది? 880 అయింది. అదే సాధారణ వడ్డీ చొప్పున చూసుకున్నట్లయితే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అనమాట. ఎందుకంటే వడ్డీకి వడ్డీ పడుతుంది అన్నాడండి. వడ్డీకి వడ్డీ పడుతుంది. అదే సిఐ పరంగా ఎస్ఐ పరంగా చూసుకున్నట్లయితే 8,000 ఇంటూ 2 సంవత్సరాలు కొనుక్కున్నాం కాబట్టి 8,000 ఇంటూ 2 ఇంటూ 10/100 అండి. ఇదే కదా మనం ఫార్ములా వేస్తాం. I ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా. I ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అండి. ఇప్పుడు ఏమవుతుందండి? ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు పోయండి. 8 రెళ్ళు 16 కాబట్టి 160 ఇంటూ 10 అండి. అంటే 1600 అవుతుంది. ఎంత అవుతుందండి? 160 ఇంటూ 1600 అవుతుందండి. కానీ ఇక్కడ మనకు వడ్డీ ఏమైందండి చూడండి. ఇక్కడ ఒక 800 అయిందండి. ఇక్కడ 880 అయిందండి. మొత్తం కలిపి ఎంత అయిందండి? 1680 అయిందండి వడ్డీ. ఇక్కడ ఒక 800 వడ్డీ అయిందంటే ఇక్కడ 880 అయింది. మొత్తం 1680. చూడండి ఇక్కడ పెరిగిందా? పెరగలేదండి. ఇదేంటంటే ఎస్ఐ అండి. ఇదేంటంటే సిఐ అండి. ఎందుకు సిఐ పెరిగింది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగిందంటే మనకి వడ్డీకి వడ్డీ అంటే ఈ 800లకు కూడాను వడ్డీ కౌంట్ చేయబడింది. అందుకే మనకు పెరిగిందండి. అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్స్ అనేవి మొత్తం మనం 8 రకాల ఫార్ములాస్, 8 రకాల టెక్నిక్స్ ఉపయోగించి మనం చేయొచ్చండి. 8 రకాలుగా చేయొచ్చు. అంటే సందర్భానుసారంగా చేస్తే బావుంటుంది. అయితే 8 రకాలు కూడా మనం ఇక్కడ చేయవలసిన అవసరం లేదండి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కొన్ని కొన్ని సమ్స్ ఉంటాయండి. మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి సమ్ మీద మంచి అవగాహన ఉన్నట్లయితే 8 మోడల్ కూడా చేసుకుంటే మంచిదేనండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మీరు మొదటగా నేర్చుకుంటున్నారంటే అనుకుంటే మాత్రము 8 మోడల్ అవసరం లేదండి. మీరు తెలుసుకోవాల్సింది 3 మోడల్ తెలుసుకుంటే సరిపోతుందండి. ఇంక మిగిలినవి అవసరం లేదనమాట. ఈ 8 మోడల్ కూడాను ఎవరైతే చూడండి మనకి ఎస్ఎస్‌సి సీజీఎల్ గాని, లేదా ఎస్ఎస్‌సి సీజీఎల్ కూడా మనకు అంత అవసరం లేదండి. ఫార్ములాస్ అవసరం లేదు. 3 ఇయర్స్ సరిపోతాయి. బ్యాంక్ పీఓస్ గాని, బ్యాంక్ క్లర్క్ గాని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చూడగానే ఆన్సర్ పెట్టాలంటే మాత్రం ప్రతీదీ మీరు గుర్తుంచుకోవాలండి. 8 రకాల టెక్నిక్స్ గుర్తుంచుకోవాలన్నమాట. ఆ 8 రకాల టెక్నిక్ ఏ క్వెషన్‌ని ఏ టెక్నిక్‌తో ఉపయోగిస్తే తక్కువ టైంలో చేయగలం అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది మనం ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్‌లో మనం చెప్పడం జరిగిందండి. న్యూ ఎడిషన్ లో మనము సేమ్ ఇదే ఫాలో అవుదాం. కానీ మనకి ఎందుకు ఈ 3 టెక్నిక్స్ తో మనకు సరిపోతాయి అంటే మనం ఉపయోగించే ఎలిమినేషన్ మెథడ్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుందండి. ఎలిమినేషన్ మెథడ్ అంటే మనకి ఏంటంటే డిజిట్ సమ్, డిజిట్ సమ్, డివిజిబిలిటీ రూల్స్, యూనిట్ డిజిట్ ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి అంటే మల్టిప్లికేషన్స్ డివిజన్స్ చేయకుండానే మన ఆన్సర్ తెప్పిస్తున్నాయి కాబట్టి మనకి 3 మోడల్స్ సరిపోతాయండి. ఎవరైతే కొత్తగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తున్నారో లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కష్టమైన టాపిక్ అనేసి వదిలేసి ఇప్పుడు నా క్లాసెస్ బాగున్నాయి కదా, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే మనం ఏమైనా అర్థం చేసుకొని మళ్ళీ ఆ సమ్స్ కూడా చేయగలము అనే నమ్మకం మీకు ఎవరైనా కలిగితే చూడాలనుకున్న వాళ్ళందరూ కూడాను నేను చెప్పే ఈ 3 మెథడ్స్ నేను చెప్పే ఫార్ములాస్ మాత్రమే ఫాలో అవ్వండి.
ఇంకా ఇంతకుముందు మీరు చెప్పిందంతా కూడా మర్చిపోండి. ఎందుకంటే మనం చెప్పేదంతా కూడాను మన కాన్సెప్ట్ ఒకటేనండి. ఒకటి టైం సేవ్ అవ్వాలండి. అంటే తక్కువ టైంలో చేయగలగాలి. నెక్స్ట్ ఎక్కువ టైం గుర్తుండాలండి. మెమరీ పవర్ ఉండాలన్నమాట. మెమరీ. టైం ఎక్కువగా తీసుకోకూడదండి. టైం చాలా తక్కువగా తీసుకోవాలి. మెమరీ ఎక్కువ ఉండాలండి. ఇది తక్కువ, ఇది ఎక్కువ ఉండాలండి. టీఎం అనమాట. టైము, మెమరీ ఈ 2 మనకి ఇంపార్టెంట్. ఈ 2 ఆధారంగా మనం చేయడం జరుగుతుంది ప్రతి క్లాస్ కూడాను. అయితే ఇక్కడ నేను కొన్ని ఫార్ములా రూపంలో చెప్తానండి. మీకు అందరికి తెలిసిన ఫార్ములాస్‌నే నేను కొద్దిగా మోడిఫికేషన్ చేసి చెప్తాను నేను. అది ఎలా నేను వేసానని కూడా చూపిస్తానండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి మనకి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంటుందండి. పి ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100 అండి. హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనేసి ఇలా ఉంటుందండి ఫార్ములా. ఇందులో ఏ అంటే టోటల్ అమౌంట్ అని, ఏ అంటే టోటల్ అమౌంట్ అని, పి అంటే ప్రిన్సిపల్ అని, అసలు ప్రిన్సిపల్, టీ అంటే టైం, టీ అంటే టైం, అక్కడ టీ ఉండదండి సారీ, ఆర్ ఉంటుంది. ఓకే, టీ ఉండదు, తీసేయండి టీని. ఎన్ఏ ఉంటుంది ఇక్కడ. ఓకే, టీ ఉండదండి, ఆర్ తీసుకోండి. ఆర్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిపీట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ సిఐ రిపీట్. సిఐ రిపీట్. ఇవి ఇక్కడ ఉన్న మన టర్మ్స్ అండి. ఇందులో మళ్ళీ ఏంటంటే మన సిఐ అండి. సిఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మీకు సిఐ కావాలనుకోండి. సిఐ కావాలంటే ఏం చేయాలండి? ఏ నుంచి పి మైనస్ చేసేయాలండి. ఇంతకుముందు ఎస్ఐ కావాలని ఏం చేసేవాళ్ళం అండి? ఏ నుంచి పి మైనస్ చేసేవాళ్ళం కదండి. ఇక్కడ సిఐ కావాలన్నా సరే ఏం చేసామంటే ఏ నుంచి అంటే టోటల్ అమౌంట్ నుంచి అసలు మైనస్ చేసేస్తే మనకు వడ్డీ వచ్చేస్తుందండి. ఓకేనండి. ఈ 2 ఫార్ములాస్ ఆధారంగా నేను మీ ఫార్ములా చెప్పడం జరుగుతుందండి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి పర్సెంటేజ్ రూపంలో ఇస్తాడండి. అవునా కాదండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సెంటేజ్ రూపంలో ఇస్తారు కాబట్టి మనం పర్సెంటేజ్‌ని ఫాలో అవుతూ మనం ఆన్సర్ చేద్దామండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పర్సెంటేజ్ ఆధారంగా మనం చేద్దాం. ఇప్పుడు పర్సెంటేజ్ అనేది ఒక 10% ఇచ్చాడనుకోండి. అర్థం ఏంటంటే 10/100 అని అర్థం అండి. 10/100ని ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 1/10 అంటే ఒక ఫ్రాక్షన్‌గా రాయగలుగుతున్నామండి. ఒక ఫ్రాక్షన్‌గా రాయగలుగుతున్నాం. అదే ఇక్కడ పర్సెంటేజ్‌ని 69/2/3 అని రాసామనుకోండి. 69/2/3 పర్సెంటేజ్ అంటే ఎంత చెప్పుకున్నామండి? 1/6 అని చెప్పుకున్నాం. అంటే ఇది కూడా ఫ్రాక్షన్‌గా రాయగలుగుతున్నాం. అంటే ప్రతి పర్సెంటేజ్‌ని కూడాను ఫ్రాక్షన్‌గా రాయగలుగుతామండి. ఇలా మీరు ఫ్రాక్షన్‌గా రాయగలిగితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ అయిపోతుందండి. కాబట్టి ఈ మెథడ్ గుర్తుంచుకోండి. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ బుక్‌లో మనం చెప్పలేదండి ఇది. న్యూ ఎడిషన్‌లో చెప్పుకుందామండి. అంటే మనకి టైం అనేది ఇంకా కొద్దిగా సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను పర్సెంటేజ్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నానండి. మనం చెప్పడం జరిగిందండి. ఏమని పర్సెంటేజ్ అనే టాపిక్ కింద మనకి ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయని చెప్పానండి. ఆల్రెడీ మీకు గుర్తుండుంటది. మన క్వెషన్స్ ఆర్డర్‌లో చూసినట్లయితే మీకే తెలుస్తుంది. మన క్వెషన్స్ అవే చెప్పాను. పర్సెంటేజ్ అనే టాపిక్ మీరు ఫుల్‌ఫిల్‌గా నేర్చుకోగలిగితే అందులో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినట్టే. డిస్కౌంట్ వచ్చేస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో కూడాను పర్సెంటేజ్ ఉపయోగించాలి కాబట్టి నేను పర్సెంటేజ్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నానండి. ఏది ఆర్ పర్సెంటేజ్ ఇచ్చాడండి. దాన్ని మనం ఫ్రాక్షన్‌గా రాసుకోవచ్చు. అంటే ప్రతి పర్సెంటేజ్‌ని కూడా ఫ్రాక్షన్‌గా మార్చుకోవచ్చు. ఇక్కడ ఏది ఇవ్వనండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాల్లో 9 అండ్ 1/11% ఇచ్చాడనుకోండి. ఇస్తే మీకు వెంటనే 1/11 అని మీకు గుర్తు రావాలి. మీకు 14 అండ్ 2/7 అని గుర్తొచ్చింది. వెంటనే మీకు 1/7 అని గుర్తు రావాలి. అలా మీకు ఫ్రాక్షన్స్ గుర్తున్నట్లయితే ఇక్కడ పర్సెంట్ అనమాట. పర్సెంట్ ఫ్రాక్షన్ గుర్తున్నట్లయితే సింపుల్‌గా అయిపోతుందండి. మరి ఎలా సింపుల్‌గా అవుతుంది అనేది నేను ఫార్ములా వేసి చూపిస్తాను చూడండి. అలా చేసుకోండి మీకు బెటర్‌గా ఉంటుందన్నమాట. లేదా ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మనం ఇంతకుముందు ఈ ఫార్ములా ఆధారంగా మనం చేయడం జరిగిందండి. ఆ ఫార్ములా కూడా చేసుకోవచ్చండి. మీకు 2 చూపిస్తాను చూడండి. చిన్న టేబుల్‌లా సెట్ చేసుకోండి. చిన్న టేబుల్‌లో మనం వేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇక్కడ రాద్దామండి. దీని ఆధారంగా నేను రాస్తాను. తర్వాత మనం ఫ్రాక్షన్ కూడా చూపిస్తాను. 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అండి. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క అమౌంట్ ఫార్ములా అండి. ఇప్పుడు ఇది మనము ఈ ఫార్ములాని మార్చుదాం చూడండి. ఇయర్లీ అని రాస్తున్నాను. హాఫ్ ఇయర్లీ రాస్తానండి. 2 రకాల ఫార్ములాస్ రాద్దామండి. ఇయర్లీ అయితే ఎలా ఉంటుంది? హాఫ్ ఇయర్లీ అయితే ఎలా ఉంటుంది? ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు కానీ టీ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకోండి. టీ ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి కానీ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ తీసుకున్నారనుకోండి. టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ తీసుకున్నట్లయితే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1 అవుతుందండి. ఎందుకంటే ఇయర్లీ కాబట్టి. ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి.
అప్పుడు మనకి n ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 అవుతుంది, అలాగే ఉండిపోతుందండి. మరి అదే t ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇయర్ అని ఇచ్చారు అనుకోండి, 1.5 ఇయర్ అంటే 1.5 సంవత్సరాలు ఇవ్వకూడదని ఏం లేదు కదండి. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ రిపీట్ అవుతుంది. ఇయర్లీ రిపీట్ అవుతుందంటే అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వడ్డీ అనేది అసల్లో కలిసిపోతుంది అని అర్థం అనమాట. హాఫ్ ఇయర్లీ అంటే అర్థం ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ అనేది అసల్లో కలిసిపోతుంది అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి టీ అనేది 1.5 ఇయర్ కాబట్టి 1.5 ఇయర్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అండి. ఇది ఎంత అండి 1 ఇయర్ వరకు అండి. 1 ప్లస్ ఆర్ బై 100 అనేది 1 ఇయర్ వరకు అండి. ఇంకొక హాఫ్ ఇయర్ ఉండిపోయిందండి. హాఫ్ ఇయర్ కి ఏం చేస్తారంటే 1 ప్లస్ ఆర్ బై 2 బై 100 అవుతుందండి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్ కి తగ్గించబడుతుంది అని అర్థం అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్ కి తగ్గించబడుతుంది. అదే టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్ తీసుకున్నారు అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ 2 ఇయర్స్ తీసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 2 ఇయర్స్ కాబట్టి 2 సార్లు రాసుకోవాలి. అంటే పక్కనే మళ్ళీ 1 ప్లస్ ఆర్ బై 100 అని రాసుకోవచ్చు, లేదా హోల్ స్క్వేర్ అని పెట్టుకోవచ్చు అండి. అదే టీ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇయర్స్ అని ఇచ్చాడు అనుకోండి, 2.5 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ 2.5 అవుతుందండి. 2.5 అంటే మనకి 2.5 రాయలేం కదా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 2.5 అని రాసాం అనుకోండి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలియదు. 5/2 అయిపోతుంది కదా. 5/2 అంటే పవర్ లో 5/2 ఉంటే ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. కాబట్టి ఏం చేస్తారంటే 2 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ కనుక్కున్నామండి. పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఇంకా హాఫ్ ఇయర్ ఉంటుంది కదండి. ఆ హాఫ్ ఇయర్ కి ఏం చేస్తారంటే 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సగం చేసుకుంటారు. ఓకేనండి. ఇది ఇప్పుడు ఇది మనకి ఇయర్లీ రాసామంటే హాఫ్ ఇయర్లీ చూద్దామండి. హాఫ్ ఇయర్లీ టోటల్ అమౌంట్ మనం చూసుకున్నట్లయితే ఇయర్లీ చూసుకున్నట్లయితే ఎంత అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ 1 అయిందండి. హాఫ్ ఇయర్లీ చూసుకున్నట్లయితే ఏమవుతుంది ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది ఈ కేసులో మాత్రం. ఎందుకంటే ఒక సంవత్సరానికి 2 హాఫ్ ఇయర్లు ఉంటాయి కాబట్టి. కాబట్టి ఏమవుతుందండి పి ఇంటూ 1 ప్లస్ హాఫ్ ఇయర్లీ కౌంట్ చేస్తాను కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే సగం అవుతుందండి. బై 100 హోల్ స్క్వేర్ అవుతుందండి. అదే మనం 1.5 ఇయర్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 3 అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3 అవుతుందండి. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 2 బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి 4 హాఫ్ ఇయర్లు ఉంటాయి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ 4 అవుతుందండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 2 మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే హాఫ్ ఇయర్లో నేనప్పుడు ఏం చేయాలంటే సగం చేసుకోవాలండి. ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్ ఇయర్ ఇస్తున్నాడు. పెర్ ఇయర్ అక్కడ మీకు పిఏ రాసి ఉంటది. పిఏ రాసి ఉంటది అంటే అర్థం ఏంటంటే పెర్ ఇయర్ అని అర్థం అనమాట. పెర్ యానం. ఓకేనండి. 3/4 అండి. ఇక్కడ కూడా ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 2 బై 100 హోల్ టు ది పవర్ ఎంత వస్తుంది 2.5 ఇయర్స్ అంటే మొత్తం 5 హాఫ్లు వస్తాయి కాబట్టి 5 వస్తుందండి. ఇది మనకి ఫార్ములా వేసే విధానం అండి. అయితే మనం ఇక్కడ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం కదా అండి. అంటే ఫ్రాక్షన్ కూడా చేసుకోవచ్చు అండి. ఫ్రాక్షన్ అయితే ఎలా రాయాలి దానికి మీకు ఒక ఫార్ములా చెప్తానండి. మీకు ఏది నచ్చితే చేసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే దీని ఫార్ములా రూపంలో చెప్పేస్తుంది చూడండి. మనం ఇంతకు ముందు ఏ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పామండి పి ఇంటూ అని చెప్పామండి. పి ఇంటూ ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదండి. పర్సంటేజ్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఫ్రాక్షన్ గా మార్చినట్లయితే ఏ బై బి వచ్చింది అనుకోండి. ఫ్రాక్షన్ గా మార్చినట్లయితే ఏ బై బి వచ్చినట్లయితే దాన్ని ఏం చేస్తారంటే ఏ ప్లస్ బి బై బి అండి. ఏ ప్లస్ బి బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అండి. అంటే ఇక్కడ మీకు ఈ ఫార్ములా కొత్తగా అనిపిస్తుంది అండి. నేను వేస్తుంటే మీకు చాలా సింపుల్ గా అర్థమైపోతుందండి. వేసి చూపిస్తాను చూడండి. వేసి చూపించినట్లయితే మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మన టైం అనేది టీ ఈజ్ ఈక్వల్ 1 ఇయర్ అని తీసుకుందాం. టైం ఇది ఇంతకు ముందులాగే ఒక ఫార్ములా వేద్దాము. టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ అని తీసుకున్నానండి. 1 ఇయర్ అయినట్లయితే మనకి ఏమవుతుందండి ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి రాసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక 12% అని తీసుకుందాం, లేదా 15% ఏదో మీకు నచ్చిన పర్సెంట్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ముందు చిన్న తీసుకుందాం అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 10% తీసుకుందామండి. 10% తీసుకున్నట్లయితే ఫ్రాక్షన్ ఏమవుతుందండి 1/10 అవుతుంది. అవునా కదండి. 1/10 అవుతుంది కాబట్టి మనము ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే పి ఇంటూ 1/10 అంటే ఏ ప్లస్ బి అని చూడండి. అంటే లవము హారం 2 కలిపి రండి. అంటే 11/10 అండి. ఇంటూ అలా మనకి టీ ఈజ్ ఈక్వల్ 1 ఇయర్ కాడ ఒక టైం ఒకసారి వేస్తామండి. అదే టీ ఈజ్ ఈక్వల్ 2 ఇయర్స్ అని అనుకోండి 2 టైమ్స్ చేసుకుంటారు 11/10 అనమాట. 11/10. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఇదే 10% తీసుకోండి. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ ఇదే 10% తీసుకొని టీ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇయర్ ఇచ్చాడండి. 1.5 ఇయర్ ఇచ్చాడండి. అప్పుడు పరిస్థితి ఏంటి?
అప్పుడు మనం ఏమొస్తుందండి ఏ ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఇక్కడ 1/10 వస్తుందండి ఫ్రాక్షన్ రూపంలో మార్చుకున్నట్లయితే. అప్పుడు ఏమవుద్దంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి పి ఇంటూ 11/10 అండి. 11/10 ఇంటూ 11/20 ఏసుకోండి. ఎందుకంటే బై 2 వస్తది కదండీ! r/2 వస్తది. ఇక్కడ 11/20 ఏసుకోండి సరిపోతుంది. లేదా దీనికి r/2 చేసామనుకోండి ఇక్కడ టైం వేస్ట్ అవుతుందన్నమాట. r/2 చేసుకుంటే ఏమవుతుందంటే 10/2 అండి. అంటే 5% అవుతుంది. 5% అంటే ఏమండి? 5/100 అండి. 5 ఒకట్ల 5 అండి. సారీ 21 వస్తది. 5 ఒకట్ల 5 అండి. 5 రెండ్ల 10 కాబట్టి 20 వస్తుంది. కాబట్టి ఈ 2 కలపాలి కదా! 20 ప్లస్ 1 21 అవుతుంది. సారీ 21/10 అవుతుందండి. ఇక్కడ బైలో మనం 20 చేసామంటే ప్లస్ 1 అనమాట. 21/10 అవుతుంది అది. మీకు నెక్స్ట్ క్వెషన్ చూడండి. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2 ఇయర్స్ అయిందనుకోండి. 2 ఇయర్స్ అయిందనుకోండి. మీకు లెక్కలో చేసినప్పుడు మీకు చాలా నీట్‌గా అర్థమైపోతుందండి. లేదంటే నేను ముందు చెప్పిందనే అలవాటు చేస్తాను. ఏది మీకు నచ్చితే అది చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 2 ఇయర్స్ తీసుకున్నారనుకోండి. అప్పుడు ఏమవుద్దండి పి ఇంటూ ఆల్రెడీ 2 ఇయర్స్ చేసినట్టున్నాము. 2 ½ చేద్దాం. 2 ½ ఈజ్ ఈక్వల్ టు 2 ½ అండి. 2 ½ చేసినట్లయితే పి ఇంటూ 11/10 అవుతుందండి. ఇంటూ 11/10 2 సంవత్సరాలకు అయిపోయిందండి. మూడో సంవత్సరం కావాలంటే ఏమవుతుందండి 21/10 అంటే మూడో సంవత్సరం మీన్స్ ఇక్కడ ఒకటి 6 సంవత్సరం ఉండిపోయింది కదండి. ఆ హాఫ్ ఇయర్ బదులుగా ఏం రాసుకోవచ్చంటే 21/10 అని రాసుకోవచ్చండి. ఇదనమాట. ఓకేనండి. ఇప్పుడు ఒక 16 అండ్ 2/3% ఉందనుకోండి. 16 అండ్ 2/3% దీన్ని మనం ఏమి రాసుకోవచ్చండి 1/6 అని రాసుకోవచ్చండి. 1/6 అని రాసుకోవచ్చండి. 1/6 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2 ఇయర్స్ రాద్దామండి. టీ ఈజ్ ఈక్వల్ 2 ఇయర్స్ రాద్దాము. టీ ఈజ్ ఈక్వల్ టు 2 ½ ఇయర్స్ రాద్దామండి. 2 ½ ఇయర్స్ కి ఇయర్లీ ఇక్కడ రిపీట్ అవుతుంది అనమాట. అప్పుడు 2 ఇయర్స్ కావాలనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ మనం ఏం చేయాలంటే 2 ప్లస్ చేయాలి. 1+6 అంటే ఏమవుతుందండి 7/6 అవుతుందండి. 7/6 ఇంటూ ఇక్కడ మళ్ళీ ఎన్ని సంవత్సరాలు 2 ఇయర్స్ కాబట్టి 2 సార్లు రాయాలండి 7/6 అంతే. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 2 ½ ఇయర్స్ కాబట్టి పి ఇంటూ 7/6 7/6 2 సంవత్సరాలకు అయిపోయిందండి. ఇప్పుడు అర సంవత్సరం కావాలండి. అర సంవత్సరం కావాలంటే ఏం చేయాలంటే బై 2 చేయాలండి. బై 2 చేస్తే ఏమవుతుందండి 6/12 అవుతుందండి. 12 ప్లస్ 1 ఏమవుతుందండి 13 అవుతుందండి. 13/12 అండి. 13/12 అర్థమైందండి. ఇలా వేసుకోండి సింపుల్ గా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మీరు ఇదే 16 అండ్ 2/3% మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ మీరు ప్లస్ చేసినట్లయితే ఈ ఫార్ములాలో వేసినట్లయితే చాలా ఎక్కువైపోతుందండి. ఈ ఫార్ములాలో వేసారనుకోండి. ఈ ఫార్ములాలో వేస్తే ఏమవుతుందండి ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ 16 అండ్ 2/3 16 అండ్ 2/3 అంటే అర్థం ఏంటంటే 50/3 అవుతుందండి. అంతే కదా 16 అండ్ 2/3 అంటే 63 48 48 ప్లస్ 20 50/3 అవుతుందండి. కాబట్టి ఏం రాసుకోవచ్చండి 1 ప్లస్ 50/3/100 అవుతుందండి. ఇప్పుడు ఇది వేసుకోవడం కూడా మనకు కష్టం అవుతుందండి. ఈ బై 3 ఇక్కడికి వచ్చేస్తుందండి 300 అవుతుంది కాబట్టి దాన్ని ఏమో రాసుకోవచ్చు పి ఇంటూ 1 ప్లస్ 50/300 అవుతుందండి. ఓకేనండి. ఇలా మనం సాల్వ్ చేయాలండి. మళ్ళీ 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 1 5 6 అండి. మళ్ళీ 6 వచ్చిందండి. 6 ప్లస్ 1 అంటే 7 కాబట్టి పి ఇంటూ ఏమైందండి 7/6 అయిందండి. మనం అదే రాసాం చూడండి. ఎంత చేయనవసరం అవసరం లేకుండా డైరెక్ట్‌గా అదే రాసామండి. అలాగే మీకు ఎప్పుడైనా ఇక్కడ ఫ్రాక్షన్ రూపంలో మనకి పర్సెంటేజ్ ఇవ్వడం జరిగిందనుకోండి. అప్పుడు మీకు టైం వేస్ట్ అయిపోతుందండి. ఆ టైం వేస్ట్ అవ్వకూడదంటే మాత్రం ఇలా చేయాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఒక 15% ఇచ్చాడనుకోండి. మరొక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే మనం కొత్తగా ఒక మోడల్ చెప్తున్నాం కాబట్టి మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ చెప్తాను మోడల్స్. ఇప్పుడు చూడండి టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్‌కి చేద్దాము. టీ ఈజ్ ఈక్వల్ టు 2 ½ ఇయర్స్‌కి చేద్దామండి. లేదా టీ ఈజ్ ఈక్వల్ టు 1 ½ ఇయర్‌కి చేద్దామండి. మనకిక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15% ఇచ్చాడనుకోండి. 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% ఇచ్చాడనుకోండి ఏమవుతుందంటే 15/100 అని రాసుకోవచ్చండి. 15/100 రాసుకోవాలంటే 5తో చూసుకున్నట్లయితే 5 3s అంటే 5తో 5 20s అంటే 3/20 అని రాసుకోవచ్చు. ఓకే. 3/20 సెపరేట్‌గా రాసి చూపిస్తాను. 3/20 అండి. ఇప్పుడు మనకు 2 ఇయర్స్ కావాలనుకుంటే టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి పి ఇంటూ 20 ప్లస్ 300 23 అండి. 23/20 2 సంవత్సరాలకు కాబట్టి 23/20 వేసుకున్నారు. అదే 2.5 సంవత్సరాలకు కావాలనుకోండి 2 సంవత్సరాల వరకు మీకు తెలుసండి. ఈ 2 ప్లస్ చేసి పైనేసాము బై 20 మళ్ళీ ప్లస్ చేసి పైనేసాము బై 20 2 సంవత్సరాలకి అయిపోయిందండి. ఇంకేముందండి మరొక అర సంవత్సరం కావాలి. అర సంవత్సరం అంటే ఏమవుతుంది బై 40 అయిపోతుంది. అంటే కిందున్న డినామినేటర్ డబుల్ అయిపోతుందండి. డబుల్ అయిపోతుందంటే 40 అవుతుందండి. 40 ప్లస్ 3 అంటే ఏమవుతుందండి 43 అవుతుంది. 43/40 అండి. అదే 1 ½ ఇయర్ తీసుకున్నారనుకోండి. 1 ½ ఇయర్ తీసుకున్నట్లయితే
ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పి ఇంటూ మొదట ఫస్ట్ ఇయర్ కి మనకి 23/20 అవుతుందండి. తర్వాత ఇయర్ కి మనం చూసుకున్నట్లయితే హాఫ్ ఇయర్ కాబట్టి 43/40 అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ తో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాకుండా హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు అనుకోండి, అంతా కూడా ఇప్పుడు వరకు చేసిందంతా ఇయర్లీ అండి. ఇదంతా కూడా ఇయర్లీ చేసాం. ఇయర్లీ చేసాం. అదే హాఫ్ ఇయర్లీ చేయాలనుకోండి, హాఫ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ చేయాలండి. హాఫ్ ఇయర్లీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఒక 20%, 20 అంటే ఆల్రెడీ తీస్తే 25% తీసుకుందామండి. ఆర్ ఇజ్ ఈక్వల్ 25% ఇచ్చాడు అనుకోండి. హాఫ్ ఇయర్లీ చేసినప్పుడు 25% అంటే ఏం రాసుకోవచ్చండి, 1/4 అని రాసుకోవచ్చండి. 20% ఏం రాసుకోవచ్చు, 1/4 అండి. అంటే హాఫ్ ఇయర్లీ కావాలి కాబట్టి ఆర్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది, 1/8 అవుతుంది. అవునా కాదు, 1/8. అదే టీ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి 1 ఇయర్ అని ఇచ్చాడు అనుకోండి, అంటే 2 హాఫ్ ఇయర్లు వస్తాయండి. n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 టైమ్స్ రాయాలన్నమాట. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఈ 1/8 2 ప్లస్ చేస్తే ఏమవుతుంది, 9/8 అవుతుంది. 9/8 ఇంటూ 9/8, ఎందుకంటే n ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి. అదే టీ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇయర్ ఇచ్చాడు అనుకోండి, 1.5 ఇయర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు n ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 3 అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, పి ఇంటూ 9/8 ఇంటూ 9/8 ఇంటూ 9/8 3 సార్లు రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి, అర్థమైందంటే ఈ విధంగా మనకు వస్తుందండి. ముందే ఆర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇయర్లీ మార్చండి. ఇయర్లీ అయితే ఇయర్లీ మార్చండి, హాఫ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ మార్చండి. ఇది ఇయర్లీ అండి, ఇది హాఫ్ ఇయర్లీ అండి. హాఫ్ ఇయర్లీ అంటే ఏం లేదు, బై 2 చేసిన ఇక్కడ 1/4 ఉందని మళ్ళీ బై 2 చేస్తే ఏమైంది, 1/8 అయిందండి. ఇప్పుడు వరకు మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈ కాన్సెప్ట్ ప్రకారం 2 కాన్సెప్ట్లు ఉపయోగించి చేద్దాం అండి. ఈ కాన్సెప్ట్ లో చేస్తే ఇప్పుడు మనకి పేజ్ లో కనిపిస్తున్న కాన్సెప్ట్ అంటే మనం పర్సంటేజ్ మీద డిపెండ్ అవుతూ మనం చేసినట్లయితే పర్సంటేజ్ ని మనం ఫ్రాక్షన్ గా మార్చామండి. పర్సంటేజ్ ని పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ గా మార్చామండి మనం. పర్సంటేజ్ ని మనం ఫ్రాక్షన్ గా మార్చే టెక్నిక్ ఉపయోగించుకుంటే తక్కువ టైంలో అవుతుంది. లేదా మనకు ముందు ఫార్ములా మనం చెప్పాను చూడండి, ఇది కూడా కరెక్టేనండి. ఇది ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళు ఫాలో అవ్వండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనే వాళ్ళు కూడా ఈ టెక్నిక్ అనేది మీకు అలవాటు అయిపోతే మనం ఈ టాపిక్ లో దగ్గరగా మనం చూసుకున్నట్లయితే ఒక 80-90 క్వశ్చన్ వరకు చేయొచ్చండి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చేస్తాం కాబట్టి మాక్సిమం మీకు ఇది అలవాటు అయిపోతుందండి. మీకు ఏది అలవాటు చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అది. ఓకేనండి, మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఇదే వస్తుందండి. అది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ గా ఫస్ట్ ఫార్ములా ఇది వేసాం అనుకోండి, అక్కడే మనం డీసీఎం అప్లై చేసేవచ్చండి. మనకి ఇక్కడ ఉన్న స్లైడ్ కూడా చిన్నదే ఉంటుందండి. మనం నెక్స్ట్ సమ్స్ ఇచ్చేటప్పుడు స్లైడ్ కూడా చిన్నది ఉంటుంది, ఆ ప్లేస్ సరిపోదు కాబట్టి నెక్స్ట్ మన ఎగ్జామ్ లో కూడా అక్కడ కూడా మనకి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే క్వశ్చన్ అనేది డెస్క్టాప్ లో కనబడుతుందండి. మనం మళ్ళీ ఏం చేయాలంటే ఒక పేపర్ మీద రాసి మళ్ళీ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అవన్నీ మీకు ఇబ్బంది లేకుండా సింపుల్ గా ఈ టెక్నిక్ ఉపయోగించుకుంటే బెస్ట్ అని నేను చెప్తున్నాను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇయర్లీ అయితే ఎలా చేయాలి, హాఫ్ ఇయర్లీ అయితే ఎలా చేయాలి, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మార్చి చేయడము, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. కాకపోతే దీన్ని మీరే పేరు పెట్టుకోండి. దీనికి ఏం మెథడ్స్ ఏం లేవండి, ఎవరో తయారు చేసింది కాదు, మనమే సింపుల్ టెక్నిక్స్ తో మనం ఆలోచన చేసుకునేవి. ఇందులో పెద్దగా మనం మీకు అందులో ఏదో పెద్దగా మనం సాధించింది ఏం లేదండి. ఈ ముందు ఫ్రాక్షన్ నే మనం ఏం చేసామంటే సింప్లిఫై అక్కడ చూపించాను చూడండి. దీన్ని అలా సింప్లిఫై చేసి మళ్ళీ ఇది వచ్చిందండి. అదే డైరెక్ట్ గా మనం వేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ మనము ఎటువంటి స్పెషల్ ఏం చెప్పట్లేదు. మనం ఏంటంటే తక్కువ ప్రాసెస్ అవడానికే చెప్పాను అంతే. అది గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనండి, ఈ ఫార్ములైనా ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్న ఈ ఫార్ములైనా ఓకే. ఓకేనండి, ఇప్పుడు మనం డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామండి. మనం ఆర్ఎస్ అగర్వాల్ లో చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని క్వశ్చన్స్ కూడా మనము 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాము. 2 మోడల్లో మీకు చూపిస్తాను నేను. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మనము సెకండ్ మోడల్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ వుడ్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అక్యూర్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ ఆర్ఎస్ 8,000 at the rate of 15% per annum ఇన్ 3 years అని ఇచ్చాడు. 8,000 రూపాయల అసలుపై 3 సంవత్సరాలకి 15% రేటుతో అయ్యే చక్రవడ్డీ ఎంత అడిగాడండి. మనకి మొదటి ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి మనకి ఫార్ములా ఏమొస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్ వస్తుందండి. ఆ ఫార్ములా ప్రకారం మనం చేసుకున్నట్లయితే పి ఎంత అండి, 8,000 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అడిగాడు చూడండి, చక్రవడ్డీ అడిగాడు, మనకి ఏమొస్తుందండి, అమౌంట్ వస్తుంది. అమౌంట్ వస్తుంది కాబట్టి అమౌంట్ వచ్చినట్టు ఆన్సర్ రాలేదని ఫీల్ అయిపోకండి. మన చక్రవడ్డీ కావాలంటే సిఐ ఈజ్ ఈక్వల్ ఏంటండి, ఏ మైనస్ పి అండి. అంటే అసలు మొత్తం నుంచి అసలు మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. ఏ మెథడ్ మనం తీసుకున్నా, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మెథడ్ తీసుకున్నా, డైరెక్ట్ ఫార్ములా మెథడ్ తీసుకున్నా సరే అదే అనమాట. ఇప్పుడు చూడండి, 8,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అండి. ఆర్ ఎంత అంటే 15% కాబట్టి 1 ప్లస్ 15/100 అండి, హోల్ క్యూబ్ అనమాట. ఇప్పుడు చూడండి, 8,000 ఇంటూ
8000 ఇంటూ ఇప్పుడు ఈ 100 వెళ్ళింది అనుకోండి ఏమవుతుందండి 100 ప్లస్ 15 అంటే 115 అవుతుందండి. 115/100 అండి. 115/100. ఇప్పుడు మీకు ఇంతకుముందు మనము ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్‌లో అదే చెప్పాము. 15% పెరిగిందంటే 100 ప్లస్ 15 115/100 వేసుకోండి అని చెప్పానండి. ఇంతకుముందు 15% పెరిగిందంటే 115/100. అలాంటి 3 సంవత్సరాలకు కాబట్టి 115/100 వేసుకోండి అనేసి. ఓకేనండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలండి. దీన్ని సాల్వ్ చేయాలంటే మీకు డివిజన్ టేబుల్స్ వచ్చి చేసేయండి. ఇక్కడ 2 జీరోస్, 2 జీరోస్ అండి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయిందండి. ఓకేనండి. మళ్ళీ 5తో చూసుకున్నట్లయితే 5తో 5 2s అంటే 5 3s అండి. 5తో చూసుకున్నట్లయితే 5 2s 10 అంటే 5 20s అండి. ఓకేనండి. మళ్ళీ ఇక్కడ చూడండి 5తో చూసుకున్నట్లయితే 5 23s అండి. 5తో చూసుకున్నట్లయితే 5 2s అండి. 2తో చూసుకున్నట్లయితే 2 2s 4 అండి. 4తో చూసుకున్నట్లయితే 4 5s అండి. మళ్ళీ 5తో చూసుకున్నట్లయితే 5 23s అండి. అంటే మనకి ఏం మిగిలిందండి 23 క్యూబ్ మిగిలిందండి. 23 క్యూబ్ మిగిలిందనమాట. 23 క్యూబ్ మీకు వాల్యూ తెలిస్తే వేసేయండి. లేదంటే మనం మల్టిప్లై చేయవలసి ఉంటుంది. లేదా డీసమ్‌తో కూడా చేయొచ్చండి. డీసమ్‌తో మీకు చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు 23 క్యూబ్ చేశారనుకోండి. 3 క్యూబ్ అంటే ఎంత అండి 27 అండి. 2 మిగులుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ టెక్నిక్స్ ఉపయోగించాలి. 23 క్యూబ్‌కి మీకు ఎలా చేయాలనేది క్యూబ్స్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. 2 స్క్వేర్ ఇంటూ 3 అండి. 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇక్కడ మనకి చూడండి మీకు నీట్‌గా వేసి చూపిస్తాను. దీన్ని 23 క్యూబ్ చేయాలనుకుంటే మొదట మనము ఏం వేసుకోవాలండి ఫస్ట్ 2 స్క్వేర్ వేసుకోండి 4 అండి. 2 స్క్వేర్ ఇంటూ 4 అండి. 4 3 12 వేసుకోండి. తర్వాత 2 ఇంటూ 3 స్క్వేర్ అండి. 2 ఇంటూ 3 స్క్వేర్ 9 9 2 18 అండి. లాస్ట్‌కి 3 క్యూబ్ అంటే 27 అండి. ఇలా వేసుకోండి. ఈ మిడిల్‌లో ఉన్న డబుల్ చేయండి. మిడిల్‌లో ఉన్నవి డబుల్ చేయండి. డబుల్ చేసి మొత్తం ప్లస్ చేసేయండి. 7 అండి. ఈ 2 ఇక్కడ వేసుకున్నారనుకోండి 20 అంటే 18 ప్లస్ 2 20 అవుతుందండి. 20 ప్లస్ 36 అంటే 56 అండి. ఈ 5 ఇక్కడికి వెళ్ళిపోతుందండి. 5 ప్లస్ 2 7 అండి. 7 ప్లస్ 4 అంటే 11 అవుతుంది కాబట్టి 1 అండి. ఇక్కడ 1 తీసుకోండి 4 అవుతుంది. ఇక్కడ 4 ఇక్కడ వేసుకోండి. 4 ప్లస్ 4 ఏమవుతుంది 8 అవుతుంది. అంటే 8167 అవుతుందండి. అంటే మొత్తం కలిపి ఎంత అయిందండి 8167 అయిందండి. తక్కువ వచ్చిందండి. ఎక్కడ మనం తప్పు చేసాం చూడండి. సారీ ఇక్కడ మనకి 2 క్యూబ్ వేసుకోవాలి కదా 2 క్యూబ్ అంటే 8 అండి. 8 చేస్తే ఏమవుతుందండి 4 ప్లస్ 8 అంటే 12 అవుతుంది. కాబట్టి 12 అనమాట ఇది. కాబట్టి ఒకసారి 23 క్యూబ్ అనేది మీరు సెల్లో కొడితే చూసి తెలిసిపోతుంది. ఇలాగ ఈ మెథడ్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొదట్లో చివరిలో ఏం వేసుకోవాలంటే క్యూబ్లు వేసుకోవాలండి. ఈ మధ్యలో ఏమేయాలండి ఫస్ట్ ఏ స్క్వేర్ బి వేయాలి. తర్వాత ఏ బి స్క్వేర్ వేయాలండి. అంటే దీని ఏ దీని బి అనుకుంటే. ఇదంతా మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ నాకు వద్దనుకుంటే దానికి కూడా నేను చెప్తాను చూడండి. ప్రాబ్లమ్ లేదు. ఇది మనకి ఏమొచ్చింది టోటల్ అమౌంట్ వచ్చింది. టోటల్ అమౌంట్ వచ్చింది కానీ మనకి సిఐ కావాలండి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పామంటే ఏ మైనస్ పి అని చెప్పుకున్నాం. అంటే దీని నుంచి 12 1 6 7 నుంచి 8000 మైనస్ చేశాను. మైనస్ చేస్తే ఏమవుతుందంటే 4167 రూపాయలు అవుతుందండి. కాబట్టి 4167 రూపాయలు ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం ఆన్సర్ పెట్టవచ్చు. మరి ఇంకా ఇంతకన్నా సింపుల్ గా లేదంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఎక్కువ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనకి క్యాలిక్యులేషన్స్ చాలా ఎక్కువ అండి. ఈ క్యాలిక్యులేషన్స్ మనం వద్దనుకుంటున్నాం. క్యాలిక్యులేషన్స్ అనేవి వద్దనుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తారండి డైరెక్ట్ గా సిఐకి మీరు ఫార్ములా వేసుకోండి. సిఐ ఈజ్ ఈక్వల్ ఏంటండి నేను ఇక్కడ రాస్తాను చూడండి. సిఐ ఈజ్ ఈక్వల్ ముందు అసలు కావాలి కాబట్టి అసలు ఎంత అండి 8000 ఇంటూ 8000 ఇంటూ మనము ఏం చేసాం 115/100 ఇంటూ 115/100 ఇంటూ 115/100 ఇంటూ 115/100 అనమాట. దీని నుండి ఏం చేయాలండి ఏం చేయాలి అసలు మైనస్ చేసేయాలండి. ఇదంతా కూడా దేనికి ఫార్ములా అంటే ఏకి ఫార్ములా అండి. అవునా కదా ఏ ఇదే కదా ఇక్కడ ఉంది వేసిన ఎక్కడ తెలియలేదండి. ఇది పి అండి. ఏ మైనస్ పి చేసినట్లయితే మనకి ఏమొస్తుంది సిఏ వస్తుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా డీసమ్ చేసేయండి. డీసమ్ చేసే ముందు ఆప్షన్ ఒకసారి డీసమ్ చూడండి. ఆప్షన్ డీసమ్ చేస్తే దీనికి 1 వస్తుందండి. దీన్ని డీసమ్ చేస్తే 0 వస్తుందండి. అంతేనా 6 ప్లస్ 7 7 ప్లస్ 7 14 8 అండ్ 18 అవుతుందండి. 18 అంటే 0 అండి. ఇక్కడ చూడండి డీసమ్ ఏమవుతుందండి ఇక్కడ 4 5 తీసేస్తే డీసమ్ 8 అవుతుందండి. ఇక్కడ కూడా 4 5 తీసేస్తే 5 అవుతుంది డీసమ్. అంటే డీసమ్ అన్నిటికీ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా డీసమ్ తో చేసేవచ్చు అనమాట. ఇప్పుడు డీసమ్ చూడండి ఇక్కడ డీసమ్ ఎంత అంటే పైన వేసుకోండి ఎప్పుడు కూడా 8 అండి ఇది. ఇక్కడ డీసమ్ చూడండి 1 ప్లస్ 1 ప్లస్ 5 అండి అంటే 7 అవుతుంది. ఇది 7 ఇది 7 7 7 49 అంటే 4 మిగులుతుందండి. 9 తీసేవచ్చు. మళ్ళీ 4 ఇంటూ 7 అంటే 28 అంటే 1 మిగులుతుందండి. 1 ఇంటూ 8 అంటే 8 అవుతుందండి. అంటే టోటల్ డీసమ్ ఇక్కడ ఎంత అంటే 8 అండి. ఇక్కడ డీసమ్ ఎంత అండి 8 అండి. 8 మైనస్ 8 అంటే ఏమొస్తుందండి 0 వస్తుందండి. కాబట్టి 0 అనేది కరెక్ట్ ఆన్సర్. సరిపోయిందా లేదండి. మీకు డీసమ్ వచ్చింది అనుకోండి ఎంత క్యాలిక్యులేషన్ పార్ట్ అవసరం లేదనమాట.
ఓకేనా. డీసమ్ వీడియోస్ మీరు ఒకసారి చూడండి, చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. డీసమ్ బై గణేష్ సార్ అనుకోండి. ఇంకా ఎవరిదైనా డీసమ్ చూసారనుకోండి, ఇంకా మనకి యూట్యూబ్ లో చాలా మంది పెడుతుంటారు. ఆ డీసమ్ చూడకండి. మనం చెప్పే డీసమ్ లో, మన ఛానల్లో గణేష్ స్టడీ సెంటర్ లో చెప్పే డీసమ్ లోనే మనకి ఫుల్ డేటా ఉంటుందండి. మిగిలిన డీసమ్ ఏంటంటే ప్లస్ మైనస్ ఇంటూ వరకు అలా చెప్పి వదిలేస్తారు. మనం అన్ని రకాల అందులో ఉంటే లోటుపాట్లన్నీ కూడా ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అన్ని కూడా చెప్పడం జరుగుతుందండి. మొత్తం 6 పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. మీకు నార్మల్ గా డీసమ్ లో అయితే మీకు 2-3 పాయింట్స్ ఆపేస్తారు. వాళ్ళది చూడకండి. మన ఛానల్లో ఉన్న డీసమ్ మాత్రమే మీరు ఫాలో అవుతూ డీసమ్ కంటిన్యూ చేయండి. ఓకేనండి. మన ఛానల్లో ఉన్న డీసమ్ ప్రకారం మనం చేస్తే ఇది వస్తుందండి. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 8,000 కాబట్టి డీసమ్ చేస్తే 8 + 0 + 0 + 0 అండి 8 అండి. 1 + 1 + 5 అంటే 7 అవుతుందండి. ఇక్కడ కూడా మొత్తం అన్ని 7లు వచ్చాయండి. ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేస్తున్నాను నేను. 7 7 49 అండి. 49లో 9కి వాల్యూ ఉండదండి. 9 0 కాబట్టి మన విషయంలో 4 మిగులుతుందండి. 4 × 7 అంటే 28 అండి. 2 + 8 అంటే 10 అయిపోతుంది కాబట్టి అంటే 1 అని అర్థం అనమాట. 1 × 8 అంటే 8 అండి. ఇక్కడ డీసమ్ ఏమవుతుంది? 8 అవుతుంది. 8 - 8 ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి 0 ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా తప్పు అని అర్థం అనమాట. ఎప్పుడు కూడా డీసమ్ మ్యాచ్ చేయకున్నంత కరెక్ట్ ఆన్సర్ కాదంటే అని చెప్పుకున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 3 కాదు కాబట్టి ఆటోమేటిక్ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఓకేనండి. ఇది 0 వచ్చినంత మాత్రాన డీసమ్ అనేది మనకి ఆన్సర్ అనేది అయిపోవాలని రూల్ ఏమి లేదండి. కాబట్టి చూసుకోండి. అక్కడ మనం అన్ని లోటుపాట్లు కూడా తెలుస్తాయి మీకు. మన వీడియోస్ అనేది ఒక్కటే చూసేస్తే కాదండి. మొదటి నుండి ఆర్డర్‌లో చూస్తేనే మీకు తెలిసిపోతుందండి తేడా. మిగిలిన వాళ్ళకి మనకి తేడా. మనం తక్కువ టైంలో చేయగలుగుతున్నామా లేదా? మన మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో వీక్ ఉన్నామా? లేకపోతే ఇంకా ఈ గణేష్ సార్ వల్ల కొద్దిగా ముందుకెళ్ళారనేది మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క వీడియో వల్ల మీకు అర్థం కాదు. ఈ వీడియో మొత్తమే చూడండి, లేదా మొదటి నుండి చూడడానికి ప్రయత్నించండి. చూస్తే మాక్సిమం మీకు అర్థమెటిక్ అంటే డౌట్ లేకుండా అయిపోతుందండి. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం ఏం చేసామండి, నార్మల్ ఫార్ములా మెథడ్ యూజ్ చేసామండి. అలా కాకుండా మనం ఏం యూజ్ చేద్దామండి, ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేద్దామండి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేద్దామండి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనకు తెలుసు అసలు ఎంత అండి, అసలు 8,000 అండి. 8,000 ఇంటూ మనకు ఫ్రాక్షన్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి, 15% ఇచ్చాడండి. 15/100 అండి. 15/100 ఏమొస్తుందండి, 2/20 వస్తుంది. సారీ 3/20. 3/20 వస్తుందండి. 3/20 కాబట్టి 800 ఇంటూ 23/20 అవుతుందండి. అలాగే 23/20 అవుతుందండి. అలాగే 23/20 అవుతుంది. ఓకేనండి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేశారనుకోండి ఏమవుతుంది, ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. 2 1 2 1 సారీ 2 2 4 4 2 8 అండి. 8 8 క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిందండి, 23 క్యూబ్ మిగిలిందండి. అంటే మీకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే ఏ టేబుల్ తో పోతున్న టైం లేదు. ఎందుకంటే చిన్నవి అయిపోతున్నాయి. ఇంతకుముందు పెద్ద నెంబర్స్ ఉంటే ఇప్పుడు చిన్న నెంబర్స్ ఉంటున్నాయి అనమాట. 23 క్యూబ్ చేస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ అంతకుముందు మన వాల్యూ వచ్చింది ఇక్కడ. ఓకే, వాల్యూ వచ్చింది ఇక్కడ ఎంత వచ్చిందండి, 12147 ఎంత వచ్చింది అనుకుంటా. దాని నుండి అసలు మైనస్ చేశారు. 8,000 మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 4147 67 ఏదో సంథింగ్ ఉంది, గుర్తులేదు. 67 అండి, 67. కాబట్టి ఆన్సర్ కూడా మనకి 4167 అవుతుందండి. ఇలా మనం పెట్టవచ్చు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్ ఓకేనా, ఇంతకు ముందు మెథడ్ ఓకేనా మీకు చూసుకోండి. ఓకేనండి. ఏ మెథడ్ లో చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ ఇది కూడా ఫ్రాక్షన్ అండి. చూడండి 15/100 అనేది ఇది కూడా ఫ్రాక్షన్ అండి. ఎంతమంది మనం ఎలాగేసామండి, 8,000 ఇంటూ ఈ రెండు ఫ్రాక్షనే కాబట్టి ఏం చేసామంటే రెండు ప్లస్ చేసామండి. 100 + 15 115. 100 + 15 ఏమైంది, 115. అలా అంటే 3 సార్లు రాసామండి. 115/100 115/100. ఇక్కడ కూడా మనం ఏం చేసామండి, చూడండి ఫ్రాక్షన్ అంటే 3/20 వచ్చింది కాబట్టి 20 + 3 23/20, అలాగే 23/20 అలా 3 సార్లు రాసామండి. ఇది కొద్దిగా సింపుల్ గా ఉంది, ఇది కొద్దిగా ఎక్కువగా ఉంది. ఓకేనంటే తేడా ఏం లేదు. ఎలానే వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా డీసమ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా డీసమ్ చేశారనుకోండి, డీసమ్ చూడండి ఇక్కడ ఎంత అవుతుందండి, ఇక్కడ 8 అండి. ఇదంతా 2 3 అంటే 5 అండి. 2 3 5 5. బయలు ఏమున్నాయండి, 2లు ఉన్నాయండి. ఇక్కడ 8 ఈ 8 క్యాన్సిల్ అయిపోతుందండి. 8 8 6 గాని 9 గాని 3 గాని ఉంటే క్యాన్సిల్ చేయకూడదని, మిగిలిన ఏమైనా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చు. డీసమ్ మీకు బాగా రావాలి. 5 × 5 × 5 అండి. 5 5 25 అండి, 7 అవుతుంది. 7 5 35 అండి. 3 + 5 8 అవుతుంది. 8 ఇది ఒక 8 అండి. అంటే మొత్తం కలిపి ఇది 8 వస్తుందండి. 8 - 8 అండి. అంటే ఏమవుతుందండి, 0 అవుతుంది. ఎందుకు 8 మైనస్ చేసామంటే అసలు మైనస్ చేయలేదు. ఏమొస్తుందంటే టోటల్ అమౌంట్ వస్తుందండి, ఏ వస్తుందండి. మనకు కావాలి సిఐ. సిఐ ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఏ మైనస్ పి అండి. కాబట్టి ఏ నుంచి పి మైనస్ చేసేయాలి.
మనం మొదటి సమ్ చేసామండి, ఇంకా మిగిలిన సమ్స్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. నెక్స్ట్ సమ్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 అండి. వాట్ వుడ్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాక్యూర్డ్ ఆన్ an amount of 8,400 at the rate of 12.5% per annum at the end of the 3 years ఇచ్చాడండి. 8,400 రూపాయల అసలుపై 3 సంవత్సరాల్లో 12.5% రేటుతో అయ్యే చక్రవడ్డీ ఎంత అడిగాడండి. 12.5% రేటుతో అయ్యే చక్రవడ్డీ కావాలి. ఓన్లీ వడ్డీ కావాలి కాబట్టి మనకి డైరెక్ట్ గా మనం వేసి చూద్దాం. చూడండి, ఇక్కడ చక్రవడ్డీ కావాలంటే టోటల్ అమౌంట్ ముందు కనుక్కోవాల్సి ఉంటుంది. టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ నార్మల్ మెథడ్ లో చేస్తాను నేను. 8,400 ఇంటూ ఇదేం చేయాలండి, 12.5% కాబట్టి 100 ప్లస్ 12 అండి, 112 అవుతుంది. 112.5/100 ఇంటూ 112.5/100 ఇంటూ 112.5/100 అండి. ఎందుకంటే 3 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి. ఓకేనండి, ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే టోటల్ అమౌంట్ వస్తుందండి. మనకేం కావాలి, ఓన్లీ సిఐ కావాలి కాబట్టి సిఐ ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఏ మైనస్ పి చేయాలి కాబట్టి ఏ ఇదంతండి. ఏమని ఏ 8,400 ఇంటూ 112.5/100 హోల్ క్యూబ్ అని రాసేస్తున్నాను. ఎందుకంటే మనం ఏం చేస్తాం, డీసమ్ చేస్తాం కాబట్టి. మైనస్ 8,400 అండి. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ పార్ట్ చేసాం అనుకోండి, ఎక్కువ టైం పట్టేస్తుందండి. కాబట్టి మనము పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మోడల్ ఉపయోగించుకున్నాం అనుకోండి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మోడల్ ఉపయోగించుకుంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 12.5% ఇచ్చాడండి. 12.5 అని అర్థం అనమాట. 12.5% అంటే 12.5. 12.5 అనగానే గుర్తు రావాల్సిన ఫ్రాక్షన్ అంటే 1/8 అండి. ఇది గుర్తు సింపుల్ వేసి వచ్చామండి. నేను వేసి చూపిస్తాను. టోటల్ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 8,400 ఇంటూ 1 ప్లస్ 8 అండి, అంటే 9/8 ఇంటూ 9/8 ఇంటూ 9/8 అండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సింపుల్ గా మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బైలో మనం చూసుకున్నట్లయితే టూలు ఎక్కువ ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయండి టూలు. కాబట్టి ఖచ్చితంగా మనకి పాయింట్ తో ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ కూడా పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం టూల్ కౌంట్ చేయండి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయండి. అంటే మొత్తం 9 టూస్ ఉన్నాయండి. 9 టూస్ ఉన్నాయండి. ఇక్కడ ఎన్ని టూలు ఉన్నాయి చూడండి. 9 2 అంటే ఇక్కడ 8తో పోదండి. ఇక్కడ ఒక 2 టూలు ఉన్నాయండి. ఇక్కడ ఒక ఎన్నండి, ఇక్కడ 4తో పోతుందండి. 4 2 4 1 అంటే ఇక్కడ 2 టూలు, మొత్తం 4 టూలు ఉన్నాయండి. 4 టూస్ ఉన్నాయి, ఇక్కడ 9 టూస్ ఉన్నాయి. అంటే మనకి టూలు ఎక్కువ అయిపోతున్నాయండి. ఇక్కడ ఖచ్చితంగా ఇది దీనికంటే ఎక్కువ ఆన్సర్ వస్తుంది, అంటే అప్రాక్సిమేషన్ అవుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా చేద్దామండి. ఇప్పుడు 8 తో కట్ చేద్దామా. 8 తో కాదు, ముందు సింపుల్ గా ఉండాలి కాబట్టి 4 తో కట్ చేయండి. 4 తో 4 టూస్ అండి, 4 21 అండి. ఇక్కడ 100 ఉంది కదండి, మళ్ళీ 4 తో చూసుకున్నట్టయితే 4 టూస్ అండి, 4 25 అండి. ఓకేనండి, ఇంకా మనకి క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ మొత్తం ఇదంతా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇదంతా మల్టిప్లై చేస్తే మన టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇంకేమైనా టెక్నిక్స్ ఉంటే ఆలోచించండి. ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి అంత మల్టిప్లై చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. 9 క్యూబ్ ఉందండి. 9 క్యూబ్ అంటే 729 రాసేయండి. 729 బైలో 2 ఇంటూ 2 అంటే 4, 4 ఇంటూ 8 అంటే 32 అండి, బై 32 ఇంటూ ఇక్కడ 25 ఇంటూ 20 తీసుకోండి. అంటే ఎంత అవుతుంది, 500 అవుతుంది. 525 అవుతుంది. 525. ఇప్పుడు చూడండి, 2 మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మల్టిప్లై చేస్తే ఇంకా సింపుల్ టెక్నిక్ ఏమైనా ఉందో చూడండి. చాలా ఎక్కువైపోతుంది ప్రాసెస్. మొత్తం మల్టిప్లై చేసినట్లయితే మనకి 5 7 30 కాబట్టి 35 రేంజ్ లో వచ్చే అవకాశం ఉందండి. అంటే ఒక 35,000 అనుకుంటాను నేను. 35,000 అంటే 3 lakhs. ఎందుకంటే 6 డిజిట్స్ కాబట్టి 3 lakhs వస్తుందండి. 3 lakhs 5,000 కంటే అబోవ్ రావాలి. 3 lakhs 5,000 అంటే మనకి అప్రాక్సిమేట్లీ కనుక్కోవడం కొద్దిగా కష్టమని. ఇక్కడ ఈ 2 కూడా మనం మల్టిప్లై చేయడం కష్టం కాబట్టి మల్టిప్లై చేయొద్దండి. డివిజన్ చేసేద్దాం. ఇక్కడ డివిజన్ 32తో డివిజన్ చేసేయండి. 32తో చూసుకున్నట్లయితే 32 1 32 అండి. అది క్యాన్సిల్ అవ్వకుండా సరే పాయింట్ పక్కన పెట్టేద్దాం. హోల్ నెంబర్ మాత్రం తీసుకుందాం. 1 32 అంటే 25 అంటే 205 ఉంటుందండి. 205 205 అంటే 32 6లో 7 ఎక్కువైపోతుంది కదా, 6 తీసుకోండి. 16 అనమాట. అంటే 16 పాయింట్ సంథింగ్ వస్తుందండి. కానీ నేను ఏం చేశానంటే 16 తీసుకున్నాను. 16 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆ సంథింగ్ పట్టించుకోలేదు. ఎందుకంటే మనకి హోల్ నెంబర్ ఉంటే చాలు. ఇక్కడ ఆప్షన్స్ కూడా దూరంగా ఉన్నాయి కాబట్టి. అప్పుడు చూడండి, 16తో దీన్ని మల్టిప్లై చేశారనుకోండి. 16 9 ఎంత అండి,
16 9లో 144 అంటే 4 14 మిగిలిందండి. 16 32 32 ప్లస్ 14 అంటే 46 అవుతుంది. 6 4 16 ఏడ్లండి. 112 అండి. 112 ప్లస్ ఇదొక 4 మిగిలింది కదా! అంటే 112 ప్లస్ 4 ఎంత అవుతుందండి? 116 అవుతుందండి. అంటే 11,664 వచ్చిందండి మొత్తం ఇదంతా కాలిక్యులేట్ చేస్తే. కంటే ఎక్కువనమాట. దీనికంటే ఎక్కువొస్తుంది. ఎందుకంటే మనం పాయింట్ వదిలేసాం కాబట్టి. అంటే అప్రాక్సిమేట్‌గా 11,800 ఆ రేంజ్‌లో రావచ్చండి. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక 3 4 సంథింగ్ ఏదో వస్తుంది మనకి. ఆ పాయింట్ వదిలేసాం ఇప్పుడు. అంటే టోటల్ అమౌంట్ అప్రాక్సిమేట్‌లీ ఇదండి. మనకేం కావాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలండి. సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి అనమాట. సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి కాబట్టి ఏ అంటే ఎంత అండి? 11,664 పి ఎంత అండి? 8,400 అండి. మైనస్ చేయండి ఎంత వస్తుందో? మైనస్ చేస్తే మనకి 3000 అబోవ్ వస్తుందండి. 3000 వచ్చినవి 2 ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఒకసారి మైనస్ చేయండి. ఇక్కడ 4 మిగులుతుందండి. ఇక్కడ 6 నుంచి 4 మైనస్ చేస్తే 2 అండి. ఇక్కడ 11 నుంచి 8 మైనస్ చేస్తే 3 అండి. అంటే 3200 వస్తుందండి. అంటే 3200 కంటే ఎక్కువ వచ్చింది ఆన్సర్ అండి. 3200 కంటే ఎక్కువ రావాలి. 3200 కంటే ఎక్కువ ఉన్నది ఇదండి. మరీ ఎక్కువ అనమాట ఇది. కాబట్టి మనకి బి ఆన్సర్ అవుతుందండి. కావాలంటే క్యాలిక్యులేటర్‌తో చేసుకోండి. మాక్సిమం మనకి ఈ రేంజ్‌లో వచ్చే అవకాశం ఉందండి. అప్రాక్సిమేషన్ చేసేటప్పుడు మాత్రం ఇలాగే చేసుకోండి. ఒకవేళ మీకు దగ్గర వాల్యూ వచ్చిందనుకోండి ఇక్కడ ఆప్షన్ చూడండి 3500, 3800 చాలా దూరం వాల్యూస్ ఉన్నాయండి. దగ్గర వాల్యూస్ వచ్చాయంటే ఖచ్చితంగా పాయింట్‌తో ఎంత వస్తుందో చూసుకోవాలి మీరు. పాయింట్‌తో ఎంత వస్తుందండి? 32తో మనం చేసినట్లయితే 32 ఆరులు తీసుకున్నాం కదా! 6 12, 6 18 192 అవుతుందండి. ఇక్కడ 205 ఉండేది కాబట్టి 92 అంటే ఆహ్, 192 కదండీ! 192 అంటే ఇక్కడ 8 ప్లస్ 5 13 మిగులుతుందండి. అంటే పాయింట్ పెట్టుకుంటే 130 అవుతుంది. 130 అంటే 32తో చూసుకున్నట్లయితే 4లు పడుతుందండి. అంటే 16.4 అవుతుంది. 16.4 ఇంటూ ఈ 729 చేయండి. 16.4 ఇంటూ 728 చేస్తే 4తో చేయాలి, 16తో చేయాలి. నేను అందుకోసం ఏం చేశానంటే 16 టేబుల్ వచ్చి కాడ 16తో మాత్రమే చేశానండి. ఓకేనండి. గుర్తుపెట్టుకోండి అది. లేదు ఇంకా ఈ రెండిటి మీకు కన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇది రౌండ్ అప్ చేసి 17గా తీసుకోండి. ఇక్కడ 17గా తీసుకుంటే మాక్సిమం దీనికన్నా తక్కువ రావాలి. అలా వస్తుంది. మీకు ఎలాగైనా ఎక్స్‌పెక్ట్ చేసి చేసుకోవచ్చనమాట. నేను మాక్సిమం ఇక్కడ 16తో చేసుకుంటే సరిపోతుంది. లేదా 16.5తోనే చేసుకోవచ్చు. ఓకేనండి. అలా ప్లాన్ చేసుకుంటే మీకు సింపుల్‌గా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వెషన్ నంబర్ 3 ఇక్కడ చూడండి ఈ క్వెషన్ మొత్తం మనకి అప్రాక్సిమేషన్‌లో ఎక్కువైపోయింది. నార్మల్ ప్రొసీజర్‌లో చేసినా ఎక్కువైపోతుంది. ఇలా చేసుకుంటే కొంత తక్కువ అవుతుంది అంతే. ఇక్కడ మనకేంటంటే రాసేవి తక్కువ అవుతుందండి. ఇక్కడ మనం దీన్ని కాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువైపోతుందండి. ఇక్కడ డీసమ్ ఏం చేద్దామంటే డీసమ్ మనకి సరిపోదనిపించింది. ఎందుకు ఇక్కడ దీని ద్వారా అయితే సరిపోదని తెలిసింది. ఎందుకంటే బైలో మనకు చాలా ఎక్కువ టూల్ ఉన్నాయండి. పైన చూసుకున్నట్లయితే టూల్ తక్కువ ఉన్నాయి. అంటే న్యూమరేటర్‌లో తక్కువ ఉన్నాయి. డినామినేటర్‌లో ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి ఖచ్చితంగా పాయింట్‌తో వచ్చే నంబర్స్ అనేవి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నేను ఆప్షన్‌లో చూసుకున్నట్టయితే పాయింట్ అయితే 2 నంబర్సే ఇచ్చాడు కాబట్టి మనకక్కడ అప్రాక్సిమేషన్ అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 3 అండి. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2800 ఫర్ 18 మంత్స్ అట్ 10% పర్ యానమ్ ఈజ్ అని ఇచ్చారండి. రూ. 2,800 అసలుపై 10% చక్రవడ్డీతో 18 నెలలకయ్యే చక్రవడ్డీ కావాలండి. 18 నెలలంటే 1/2 అంటే 1 అండ్ 1/2 సంవత్సరాలు అని అర్థం అండి. అంటే 1.5 సంవత్సరాలు అని అర్థం. 1.5 సంవత్సరాలను మనం తీసుకొని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. చేయండి ఇప్పుడు. ఇప్పుడు నార్మల్ మెథడ్‌లో చేసుకున్నట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 10% అండి. 10% మీన్స్ 1/10 అని అర్థం. ఆ విధంగా చేద్దామంటే పర్సెంటేజ్ మెథడ్‌లో చేసినట్లయితే ఏమవుద్దంటే టోటల్ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2,800 ఇంటూ 11/10 అవుతుందండి ఒక సంవత్సరంకి. మరి అర సంవత్సరం ఉంది కాబట్టి దీనికి బై 2 చేస్తే ఏమవుతుంది? 20 అవుతుంది కాబట్టి ఇంటూ 21/20 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఈ 0, ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ 2తో చూసుకున్నట్లయితే 2 14 అంటే ఏం మిగిలింది మనకి 14 ఇంటూ 11 ఇంటూ 21 మిగిలిందండి. ఇదేమవుద్దంటే టోటల్ అమౌంట్ అవుతుంది. మనకేం కావాలి? చక్రవడ్డీ కావాలండి. చక్రవడ్డీ సీఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత మల్టిప్లై చేసేయండి 11 ఇంటూ 14 ఇంటూ 21 మైనస్ ఏం చేయాలంటే 2,800 చేయాలండి. చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి పాయింట్లు వచ్చే అవకాశం లేదండి. కాబట్టి ఈ 2 ఆన్సర్స్ కాదండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందండి. మరి ఈ రెండిట్లో చూడండి ఇక్కడ డీసమ్ చూసుకున్నట్లయితే 6 అండి. ఇక్కడ డీసమ్ చూసుకున్నట్లయితే 11 అంటే డీసమ్ 2 అవుతుందండి. మరి ఇక్కడ డీసమ్ ఏమవుతుందో చూడండి. 1 + 4 అంటే 5 అండి. 1 + 1 2, 2 + 1 అంటే 3. 5 2 10, 10 ఇంటూ 3 అండి 30 అవుతుందిగా డీసమ్ 3 అవుతుంది. అంటే మైనస్ 2 + 8 అండి. అంటే 10 అవుతుందంటే 1 అంటే డీసమ్. 3 - 1 అంటే 2 కాబట్టి డీసమ్ 2 ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అండి. 2 ఎంత ఉందండి? 432 ఉంది. 434 ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుద్దంటే 434 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. డీసమ్ 2 ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చండి.
మీరు నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చేసినా సరే అదే వస్తుందండి. ఏ ఈజీ కూడా ఏం చేయాలంటే 2800 ఇంటూ 10% కాబట్టి 110/100 అవుతుందండి. అర్ధ సంవత్సరానికి కాబట్టి ఏమవుద్దంటే 105/100 వేసుకోవచ్చండి. మనం ఇంతకుముందు అలా చెప్పాం. అంటే దీనిలో సగం అనమాట 5 అవుతుంది. 105/100 అండి. 105/100 ఇక్కడ మీరు సాల్వ్ చేసినా అదే వస్తుందండి. ఇక్కడ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు పోతుంది. ఈ 0, ఈ 0 పోయిందండి. 5తో చూసుకున్నట్లయితే 5 2 21 అంటే 5 5 2 అండి. 2తో చూసుకున్నట్లయితే 2 14 అండి. మళ్ళీ మనకి చూడండి 14/11 మిగిలిందండి. ఇక్కడ కూడా అదే 14/11 మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, మన కాన్సెప్ట్ ఫాలో అవ్వండి. మీకు నచ్చిన మెథడ్ లో చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఆర్ఎస్ 20,480 at 6 and 1/4% per annum for 2 years. 2 years 73 days. ఇన్ రూపీస్ అని ఇచ్చాడండి. ఈజ్ అని ఇచ్చాడు. రూపీస్ 20,480 రూపాయల అసలుపై 6.1/4% రేటుతో 2 సంవత్సరాల 73 రోజులకు అయ్యే చక్రవడ్డీ ఎంత అడిగండి. 2 సంవత్సరాల ఇది చూడండి, 2 మెథడ్లు మీకు చెప్తాను చూడండి. చక్రవడ్డీ కావాలంటే ముందు మనం అమౌంట్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ కావాలనుకుంటే 20,480 ఇంటి ఇక్కడ 6.45% అంటే ఇక్కడ మనము భిన్న రూపంలో వేసుకున్నట్లయితే మనకు కొద్దిగా కష్టం అవుతుందండి. కాబట్టి ఫ్రాక్షన్ రూపంలో వేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. R is equal 6 and 1/4% అండి. 6 and 1/4 అంటే చూడండి, 6 4 24 అండి. 24 ప్లస్ 1 అంటే 25 అండి. 25/4 ఇంటూ 1/100 అవుతుందండి. 25 1 25 4 అండి. కాబట్టి 1/16 అవుతుందండి ఫ్రాక్షన్. 1/16 అవుతుంది కాబట్టి 2 సంవత్సరాల ముందు చూద్దామండి. 1/16 అంటే 16 ప్లస్ 1 అంటే 17 అవుతుంది. 17/16 ఇంటూ 17/16 అండి. నెక్స్ట్ ఏంటంటే 73 రోజులు ఉండిపోయిందండి. 73 రోజులు అంటే చూడండి, 365 రోజులు అంటే ఒక సంవత్సరం అండి. ఒక సంవత్సరం అండి. మరి 73 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు మనకు కావాలండి? 73 అంటే మనకి ఇది కావాలంటే ఏమవుతుందంటే 73/365 అవుతుందండి. 73 1 73 5 కాబట్టి 1/5 సంవత్సరాలండి. 1/5 సంవత్సరాలు అంటే అర్థమేంటంటే దీన్ని 1/5 చేయాల్సి ఉంటుందండి. దీన్ని 1/5తో చేస్తే ఏమవుతుందండి? 1/80 అవుతుంది. 16 5 80 కదా. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందండి? 81/80 అవుతుంది. ఈ 73 రోజులకి అనమాట ఇది. ఈ 2 సంవత్సరాలకి ఇది. 2 సంవత్సరాలు కలిపి ఈ 2 అండి. ఈ 71 రోజు 73 రోజులకు మాత్రం 81/80 అండి. ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఇదంతా మీకు సాల్వ్ చేయడం వచ్చింది అనుకుంటే ఓకే, పర్వాలేదు. సాల్వ్ చేయడం రాకపోతే మనం ఏం చేసుకోవచ్చు? డీసమ్ చేసుకోవచ్చు. డీసమ్ చేయాలంటే ముందు ఆప్షన్ డీసమ్ చేయండి. ఆప్షన్ డీసమ్ చూస్తే ఇక్కడ ఎంత అండి? 9 9 తీస్తే డీసమ్ 4 ఉంటుందండి. ఇక్కడ డీసమ్ 3 అండి. ఇక్కడ 4 4 డీసమ్ 8 అండి. ఇక్కడ డీసమ్ 0 అండి. చూడండి ఎంత ఫాస్ట్ గా డీసమ్ చేసిన, అలాగే మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీసమ్ ప్రకారం మనకు కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 20,480 ఇంటూ 17/16 ఇంటూ 17/16 ఇంటూ 81/80 అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి 81 ఉందండి పైన న్యూమరేటర్ లో. 81 ఉంది కాబట్టి మన మాక్సిమం దీని యొక్క డీసమ్ 0 అండి. కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. బయలు ఎక్కడ కూడా 3 కానీ 6 కానీ లేదండి. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మొత్తం టోటల్ 0 అండి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం దేని మైనస్ చేయాలంటే ఇది మైనస్ చేయాలి. ఇది మొత్తం టోటల్ అమౌంట్ అండి. మనకు సిఐ కావాలనుకుంటే అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేసేయాలి. ప్రిన్సిపల్ ఎంత అండి? 20,480 అండి. ఇక్కడ దీన్ని డీసమ్ చేయండి. ఇక్కడ దీన్ని డీసమ్ చేస్తే మొత్తం దీని డీసమ్ 0 కాబట్టి టోటల్ 0 వచ్చిందండి. ఇక్కడ 2 + 4 6, 6 + 8 అండి. 6 + 8 అంటే 14 అవుతుందండి. 14 అంటే డీసమ్ 5 అండి. అంటే 0 - 5 అండి. దాన్నే మనం ఏం రాసుకోవచ్చు? 9 - 5 అని రాసుకోవచ్చు. అంటే 4 అండి. కాబట్టి 4 ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 29 29 కరెక్ట్ ఆన్సర్ అండి. 29 29 కరెక్ట్. ఓకేనండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంత సింపుల్ గా మీకు ఇంకేమైనా మెథడ్ ఏం తెలిసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. నేను ఆ మెథడ్ ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ఓకేనండి. మనం ఇక్కడ ఎలా చేసాం మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి. కొద్దిగా కష్టమైన క్వశ్చన్ ఇది. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ లో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నార్మల్ గా చేసుకున్నట్లయితే. నార్మల్ గా చేస్తే 6 and 1/4% ఇచ్చాడండి. 6 and 1/4% ఇచ్చాడంటే అక్కడే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఎందుకంటే మనము నార్మల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫార్ములా వేయాల్సి ఉంటుంది. ఫార్ములా వేస్తే అలా వస్తుందండి. ఫార్ములా వేస్తే P ఇంటూ 1 + R/100 కాబట్టి R ఎంత అంటే 6 and 1/4 అండి. అంటే 25/4 అని రాసుకోవచ్చు. అదంతా కూడా మీకు ఎక్కువైపోతుంది అనమాట. ఇలా ఫార్ములా రూపంలో వేసుకుంటే. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పిన ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేసుకున్నట్లయితే సింపుల్ అయిపోతుందండి. ఫ్రాక్షన్ ఇక్కడ 1/16 వచ్చింది కాబట్టి దాన్ని 17/16 17/16 రాసుకున్నాం. తర్వాత ఇక్కడ 1/5 సంవత్సరాలు వచ్చిందండి. 1/5 సంవత్సరాలు వచ్చింది కాబట్టి దీన్ని 1/5తో మల్టిప్లై చేసామండి. మల్టిప్లై చేస్తే 1/80 అవుతుంది. కాబట్టి 80 + 1 81/80 అని తీసుకున్నామండి. సింపుల్ గా ఉంటుంది అనమాట చేయడానికి కూడా. ఓకేనండి. ఇక్కడ డీసమ్ చేస్తాను నేను. ఇక్కడ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఏం చేయాలంటే A - P చేయాలి కాబట్టి
ఏ ఇది మొత్తం ఇదంతా ఏ కదండి, దాని నుంచి బి మైనస్ చేశానండి. మీకు ఇక్కడ రెండో స్టెప్ కూడా వేయకుండా ఇక్కడే మైనస్ చేసేయండి సరిపోతుంది. మీరు ఎగ్జామ్ లో చేసినప్పుడు చేయవలసిందంతా ఇక్కడే మైనస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఏ మ్యాన్ సేవ్స్ ఆర్ఎస్ 200 rupees at the end of the each year and lends the money at 5% compound interest. How much will it become at the end of 3 years return? ఒకడు తన ఆదాయంలో, అంటే తన ఆదా చేసిన, ఇది ఆదాయం కాదు, ఇక్కడ ఆదా చేసిన 200 రూపాయలు ప్రతి సంవత్సరం 5% సిఐతో అప్పిస్తాడండి. 3 సంవత్సరాల తర్వాత ఆదా ఎంత అవుతుందని అడుగుతున్నాడండి. చూడండి, ఒకడు ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తాడంటే 200 రూపాయలు అనేది సిఐకి అప్పిస్తాడండి. చూడండి, ఒకడు తన ఆదా చేసిన 200 రూపాయలు ప్రతి సంవత్సరం సిఐతో అప్పిస్తాడండి. అది 3 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందో కావాలి. ఇక్కడ 3 సంవత్సరాలు కాబట్టి ఫస్ట్ ఇయర్ అండి. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం రాస్తానండి. సెకండ్ ఇయర్ అండి, థర్డ్ ఇయర్ అండి. ఫస్ట్ ఇయర్ 200 తీసుకున్నాడు, 200 అప్పించాడండి. ఈ 200 కాస్త మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి 200 ఇంటూ 5% కాబట్టి 5/100 కదండి. 5/100 అంటే 5 ఒకట్ల 5 20 కాబట్టి ఏమవుతుంది, 1/20 అవుతుందండి. 1/20 కాబట్టి ఏం రాసుకోవచ్చు అండి, 21/20 అని రాసుకోవచ్చు అండి. ఇంటూ అలా ఎన్ని సంవత్సరాలు అవుతుందండి, ఇది 3 సంవత్సరాలు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అండి ఇది. సెకండ్ ఇయర్కి మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది, థర్డ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ పడుతుందండి. కాబట్టి అలాగా మనము 3 సంవత్సరాలు తీసుకోవాలి. ఓకే, 3 సంవత్సరాల తరువాత అన్నాడు కాబట్టి 3 సంవత్సరాలు తీసుకోండి, 21/20 ఇంటూ 21/20 అవుతుందండి. ప్లస్ రెండో సంవత్సరం చూసుకున్నట్లయితే మళ్ళీ 200 రూపాయలు ఆదా చేస్తాడండి. ఆ 200 రూపాయలు కూడా ఇంట్రెస్ట్ ఇచ్చినట్లయితే రెండో సంవత్సరం ఇంట్రెస్ట్ పడుతుందండి, మూడో సంవత్సరం ఇంట్రెస్ట్ పడుతుందండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 21/20 ఇంటూ 21/20 2 సార్లు మాత్రం వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 200 మనం ఇచ్చినట్లయితే మూడో సంవత్సరం ఒక సంవత్సరం ఇంట్రెస్ట్ పడుతుందండి, కాబట్టి 21/20 అండి. ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు ఎంత ఆదా చేస్తుందో అర్థమైపోతుందండి. ఓకేనండి, ఇదంతా క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఏమైనా మనం క్యాన్సిల్ చేయగలిగితే చేయండి, లేకపోతే ఉంచేయండి అలాగా. ఇక్కడ చూడండి, ఈ జీరో క్యాన్సిల్ అయిపోయిందండి, ఈ జీరో క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ జీరో, ఈ జీరోస్ ఓకే. ఇక్కడ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయిందండి, ఇక్కడ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఓకేనా, ఇక్కడ మిగిలింది ఎంత అండి, 21 క్యూబ్ మిగిలిందండి. ఇక్కడ 21 స్క్వేర్ మిగిలిందండి. ఇక్కడ బై 20 కూడా మిగిలాయి కదా. ఇక్కడ ఏమైనా కామన్ తీయడానికి అవకాశం ఉంటుందేమో, తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ 21/20 కామన్ తీసేద్దామండి. 21/20 కామన్ తీసేస్తే 21 స్క్వేర్ మిగులుతుందండి. 21 స్క్వేర్ మీన్స్ 441 అండి. ప్లస్ ఇక్కడ 21/20 కామన్ తీసినట్లయితే ఇంకెంత మిగులుతుందండి. ఇక్కడ జీరో కట్ చేస్తానా, కట్ చేస్తాను. జీరో కట్ చేయకపోతే బాగుంటుందేమో, కట్ చేయకండి అండి. జీరో కట్ చేయకపోతే మనకు కామన్ తీయడానికి బాగుంటుంది కదా, కాబట్టి కట్ చేయకండి. ఇంకా ఇక్కడ జీరో మిగులుతుంది అర్థం అనమాట, ఒక జీరో మిగులుతుంది. ఓకే, జీరో మిగులుతుంది కాబట్టి అంటే 10 అనమాట, అది అర్థం. 10 అండి, 10 ఇంటూ 21 మిగులుతుందండి, అంటే ఎంత అవుతుందండి, 210 అవుతుందండి. ప్లస్ ఇక్కడ 21/20 తీస్తే ఏమవుతుందండి, 200 అవుతుందండి. మొత్తం ప్లస్ చేసేయండి. మొత్తం ప్లస్ చేసినట్లయితే 21/20 ఇంటూ 400, ఇది ఒక 400 అండి, 851 అవుతుందండి. 851 ఇంటూ 21/20 అండి. ఇప్పుడు రెండు మనం మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఎక్కువైపోతుంది కాబట్టి బై 20 ఉంది కాబట్టి మాక్సిమం మనకి పాయింట్స్ 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డీసమ్ చేసేయండి. లేదా ఎక్కడైనా డీసమ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడికి వచ్చాం కాబట్టి ప్రాబ్లం లేదు, డీసమ్ చేసేయండి. డీసమ్ చేస్తే ఎంత అవుతుందండి, ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఆప్షన్ డీసమ్ 6 + 5 11 అండి. 11 + 10 అంటే 21, 21 + 2 అండి, అంటే 23 అంటే డీసమ్ 5 అవుతుందండి. ఇక్కడ డీసమ్ కూడా 5 అండి. ఇక్కడ డీసమ్ చూడండి, 4, 6, 10, 16 అండి. డీసమ్ 7 అవుతుందండి. ఇక్కడ చూడండి, 6 మూల 18 అంటే 0 అయిపోతుంది. ఇక్కడ 5 అండి డీసమ్. అంటే అన్నిటికీ డీసమ్ 5 వచ్చేస్తుంది కాబట్టి మనం డీసమ్ ద్వారా ఆన్సర్ కనుక్కోవడం కష్టమవుతుంది. ఇదైతే కాదండి, ఎందుకంటే పాయింట్స్ రావట్లేదు కాబట్టి. ఒకసారి డీసమ్ ఇక్కడ చూడండి ఎంత అవుతుందో. ఇక్కడ మాక్సిమం 5 వచ్చే అవకాశం లేనట్టుంది, చూద్దాం ఒకసారి. ఇక్కడ డీసమ్ 3 అండి, ఇక్కడ డీసమ్ చూడండి 5 అండి. 3 5 ఎంత అండి, 3 5 15 అండి. 3 5 15 అంటే 1 + 5 అంటే 6 అవుతుంది, 6/2 అవుతుందండి. 6/2 అంటే 2 ఉన్నప్పుడు ఏం చేయమనమంటే 5తో మల్టిప్లై చేసేమను, ఇక్కడ 5తో మల్టిప్లై చేసేయండి. 6 5 ఎంత అంటే 30 కాబట్టి డీసమ్ 3 వస్తుందండి. డీసమ్ 3 వస్తుంది, ఇక్కడ ఎక్కడ కూడా 3 లేదు. ఒకసారి డీసమ్ మళ్ళీ చూడండి, 5 + 5 15, 17, 17, 17 6 23 కాబట్టి డీసమ్ 5 అండి. ఇక్కడ 6 + 6 12, 12 ప్లస్ ఇది ఒక 4 అండి, 16 అవుతుంది. 16 అంటే డీసమ్ 7 అవుతుంది. మనం మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మాక్సిమం ఆప్షన్స్ ఇవే కాబట్టి ఖచ్చితంగా రావాలి. ఎక్కడో డీసమ్ కాదు, లెక్క ఎక్కడ తప్పు చేసింది చూడండి.
లెక్క తప్పు ఎక్కడ చేశాము? ఇక్కడ మనం మల్టిప్లై చేసినప్పుడు ఎక్కడో మిస్టేక్ చేసాం చూడండి. ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. ఈ జీరో క్యాన్సిల్, ఇక్కడ 2 మిగిలిపోయిందండి. ఇక్కడ 2 వేయలేదు నేను, ఇక్కడ 20 మాత్రం వేసాను. బై 2 మిగులుతుందండి. సారీ, ఇక్కడ ఒకటి మిస్ చేసాం. ఇంకెక్కడ మిస్ చేసాం చూడండి. ఈ 21/20 కామన్ తీసాం, ఈ 21/20 కామన్ తీసాం, ఈ 21/20 కామన్ తీసాం. 21 into 21/2 అనమాట. అంటే 441/2 అండి. ఇక్కడ 10 into 21 into 210 అవుతుంది. ఇక్కడ 200 అవుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ బై 2 ఉండిపోయింది. అది ఒకటి అబ్జర్వ్ చేసుకోలేకపోయినా మనము. బై 2 ఉంటే ఇక్కడ మనం ప్లస్ చేస్తే మనకు వేరే ఆన్సర్ వస్తుందండి. ప్లస్ చేయండి చూడండి. ప్లస్ చేస్తే ఈ రెండు ప్లస్ చేస్తే 2 అటు వెళ్తుంది కాబట్టి ఇక్కడ 441 ప్లస్ 441 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 410 కదండి. 410 into 2 అండి, అంటే 820 అవుతుందండి బై 2 అనమాట. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసినట్లయితే ఎంత అంటే 21/20 ఈ 2 కూడా ఇక్కడ తెచ్చినట్లయితే 21/40 అయిపోతుంది. 40 ఇంటూ ఈ రెండు ప్లస్ చేయండి, 400 ప్లస్ 800 అండి, అంటే 1200 అవుతుంది. 1261 అవుతుంది. 1261. ఇక్కడ డీసమ్ చేయండి. ఇప్పుడు డీసమ్ చూస్తే ఇక్కడ ఎంత పైన 3 అయిందండి. ఇక్కడ డీసమ్ చూసుకుంటే 1 అండి. 3 1 3, ఇక్కడ 3/4 అండి. 4 ఉన్నప్పుడు ఏం చేయాలండి? 7 తో మల్టిప్లై చేయాలండి. కాబట్టి 7 తో మల్టిప్లై చేస్తే డీసమ్ మనకి మ్యాచ్ అవ్వట్లేదండి. మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ కూడా ఏమో 7 3 21 కదా, 3 వస్తుందండి. ఇక్కడ కూడా 3 మ్యాచ్ అవ్వట్లేదు. ఇంతకుముందు 3 ఎక్కడో మన మిస్టేక్. మరొకసారి చూడండి. ఇక్కడ మనకి బైలో 40 ఉందండి. 40 ఉందంటే ఇందులో మనకి ఏముందండి? 8 ఉంది. అంటే 3 2లు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ 3 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పాయింట్ ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నాయండి. కాబట్టి ఇది అప్రాక్సిమేషన్ అండి. కాబట్టి డీసమ్ ఇక్కడ పనికిరాదు. ఓకేనండి. డీసమ్ అనేది పనికిరాదు. అప్రాక్సిమేషన్ చేద్దామండి. అప్రాక్సిమేషన్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో చూద్దాము. ఇప్పుడు 40తో కదా, 40తో డైరెక్ట్ గా చేసేయండి. 40తో 41 40 ఇబ్బంది పడుతుంది. 40తో చూసుకున్నట్టు 43 అండి, 120 అవుతుంది. 120 అంటే మన 6 మిగులుతుంది అంటే 60 అనమాట. 40తో 41 40 అండి, ఇంకా 21 మిగులుతుంది. 21 అంటే 5 అండి, 31.5 అవుతుంది. 31.5 ఈ రెండు మల్టిప్లై చేసండి. 21 5 ఎంత అండి? 21 5 150 5 2 10 కాబట్టి 105 అవుతుందండి. అంటే 5 10 మిగులుతుంది. 21 అంటే 21 అండి. 21 ప్లస్ 10 అంటే 31 అవుతుంది. 1 పెట్టుకోండి. 3 21 3 ఎంత అండి? 63 అండి. 63 ప్లస్ 3 ఎంత ఏమవుతుంది? 66 అవుతుంది. అంటే 66 అంటే 661.5 రేంజ్ లో వచ్చిందండి ఆన్సర్. 661 దగ్గరలో ఉన్న ఆన్సర్ ఏదండి? ఇదే ఉందండి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ డీసమ్ 7 అంటే డీసమ్ 7 మ్యాచ్ అవ్వట్లేదు చూడండి. కాబట్టి ఇక్కడ అప్రాక్సిమేషన్ చేసుకోవాలి అని అర్థం అవుతుంది అనమాట. అంటే అప్రాక్సిమేషన్ అనేది కంపల్సరీ మీకు ఇంపార్టెంట్. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ చేస్తారో వాళ్ళకి అప్రాక్సిమేషన్ సింపుల్ గా ఉంటుందండి. మనం అప్రాక్సిమేషన్ అనేది కష్టంగా అవ్వచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఏదో ఒక టేబుల్ తో మనం కట్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకేనండి. లేదా ఇక్కడ చూడండి 21 తో కట్ చేసినట్టయితే దీన్ని అప్రాక్సిమేట్లీ 20 అనుకున్నాం అనుకోండి. 20/40 కనుక 1/2 అవుతుంది. దీనిలో సగం చేసినా మనకు అర్థమైపోతుంది. సగం చేస్తే ఏమవుతుంది? 6 3 అంటే 630 అయిపోతుంది. చాలా తక్కువ అయిపోతుంది. అంటే అప్రాక్సిమేషన్ ఇలాగే పెద్ద నెంబర్ని కట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనండి. కాబట్టి 661 అవుతుందండి. ఓకేనండి. మాక్సిమం మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్ మాత్రము ఇది మనకి ఒక బుక్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనమాట. మీకు ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్ మీరు ఏదైనా తీసుకోండి. అప్రాక్సిమేషన్ అయితే మాత్రం సుమారుగా కనుక్కోండి అని పక్కన రాస్తారండి. సుమారుగా కనుక్కోండి అని ఇస్తారండి. ప్రాబ్లం ఏం లేదు. ఒక బ్యాంక్ ఎగ్జామ్స్ కి మాత్రమే మీకు సుమారుగా, ఇక్కడ ఎప్పటికీ మీకు సుమారుగా కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్టీపీసీ చూసుకున్నట్లయితే సుమారుగా కనిపించింది అనుకోండి, లేదా అప్రాక్సిమేట్ అనే పదం కనిపించింది అనుకోండి, కనిపిస్తే మీరు డీసమ్ కానీ డివిజిబిలిటీ రూల్ కానీ ఏది అప్లై చేయకండి. డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బి 4% per annum for the first year, 5% per annum for the second year, and 6% for the annum for third year, the compound interest of 10,000 for 3 years will be అని ఇచ్చాడండి. 10,000 రూపాయలపై 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం 4%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 6% చొప్పున అయ్యే చక్రవడ్డీ కావాలండి. చక్రవడ్డీ సంవత్సరానికి మారిపోతూ ఉందండి. కాబట్టి మొదటి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 10,000 ఇచ్చాడండి. అసలు 10,000పై 4% చక్రవడ్డీ కాబట్టి 104/100 అండి. 100 ప్లస్ 4 104/100 అండి. తర్వాత 5% కాబట్టి 105/100 అండి. తర్వాత 6% కాబట్టి 106/100 తీసుకోండి.
అది చేస్తే మనకి ఏమొస్తుందంటే టోటల్ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వస్తుందండి. టోటల్ అమౌంట్ ఏమొస్తుందంటే ఏ వాల్యూ వస్తుందండి. మనకేం కావాలంటే సిఐ కావాలి కాబట్టి దీని నుంచి ఏం మైనస్ చేయాలంటే అసలు మైనస్ చేయాలండి. అంటే 10,000 మైనస్ చేసేయాలి. ఇక్కడే రాస్తాను చూడండి సింగిల్ స్టెప్. సిఐ కావాలంటే ఇలా చేయాలండి. ఇది ఏ అండి. ఏ నుంచి సిఐ కావాలంటే ఏం చేసామంటే ఏ మైనస్ పి చేస్తామండి. సిఐ కావాలంటే ఏం చేసామంటే ఏ మైనస్ పి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా డీసమ్ చేద్దాము. డీసమ్ లేదా అప్రాక్సిమేషన్ చేద్దామా అంటే ఇక్కడ డీసమ్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ముందు ఆప్షన్ చేయండి. ఆప్షన్ డీసమ్ చేసుకున్నట్లయితే 7 2 తీసేయండి. 5 5 10 ప్లస్ 1 11 అంటే డీసమ్ 2 అండి. ఇక్కడ డీసమ్ 7. ఇక్కడ డీసమ్ చూడండి 6 3 తీసేయండి. ఇది 5 8 13 అంటే డీసమ్ 4 అండి. ఇక్కడ డీసమ్ 2 అండి. అంటే డీసమ్ మనకి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, చేయొచ్చు. ఒక్కసారి చూడండి. ఇక్కడ డీసమ్ చూడండి. ఇక్కడ ఒకటే మ్యాచ్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ డీసమ్ 1 అండి. ఇక్కడ డీసమ్ 5, ఇక్కడ డీసమ్ 6, ఇక్కడ డీసమ్ 7 అండి. పైన మన బైలో మన డీసమ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డీసమ్ 1 అండి. 1 ఇంటూ 5 5, 5 ఇంటూ 6 అంటే 30 అంటే డీసమ్ 3 అవుతుంది. 3 ఇంటూ 7 అండి. 3 7 21 కాబట్టి డీసమ్ 3 అవుతుంది. 3 మైనస్ 1 అంటే డీసమ్ 2 వస్తుందండి. డీసమ్ 2 వస్తుంది కాబట్టి మాక్సిమం మనకి ఆన్సర్ ఫస్ట్ 1 కావాలి లేదా లాస్ట్ 1 కావాలి. మరి ఈ రెండింటిలో ఏది ఆన్సర్ అవుతుంది? ఫస్ట్ 1 అవుతుంది. ఎందుకంటే సున్నాలు వచ్చే అవకాశం లేదండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎప్పుడు కూడా చివరి సున్నాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకి బైలో చూడండి 100లు ఉన్నాయండి. 100లు ఉన్నాయి కాబట్టి మాక్సిమం మనకి ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసినప్పటికి ఇంకా మనకి ఎన్ని ఉన్నాయంటే 00 ఉందండి. అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పూర్తిగా పాయింట్ తర్వాత నెంబర్స్ లేవు కదా, కానీ ఇంకా ఉన్నాయండి. మొత్తం చివరి సున్నాలు ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి ఇది అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. కాబట్టి మనకి సిఐ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 1575.20 అవుతుందండి. ఓకేనండి. మీ ప్రాక్టీస్ మీద వస్తుందండి. మీరు ఒకసారి సింప్లిఫికేషన్ మొత్తం మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఈ క్యాలిక్యులేషన్ మీకు సింపుల్ గా అర్థమైపోతుందండి. అందుకే మీకు ఇటువంటి ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి మన పర్సంటేజ్ లో చెప్పడం జరిగిందండి. ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఇక్కడ చేస్తున్నాము. కాబట్టి 2 టాపిక్లు చూసిన తర్వాత కూడా ఈ టాపిక్ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అందుకే చెప్తానండి నేను, ఎవరైతే మన క్లాసెస్ ని ఆర్డర్ ప్రకారంగా ఫాలో అవుతారో, ఆర్డర్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా చాలా సింపుల్ గా ఉంటాయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. డీసమ్ కూడాను మీకు ముందు అవగాహన ఉంటది కాబట్టి ఏది అవుతుంది ఏది అవ్వదని మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఇచ్చారంటే వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అక్యూర్డ్ ఆన్ an amount of Rs 10,000 at the rate of 20% per annum in 2 years if the interest is compounded half yearly అని ఇచ్చారండి. అంటే అర్ధ సంవత్సరానికి మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ కౌంట్ చేయమంటుందండి. అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించే విధంగా 10,000పై 20% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీని అడిగాడండి. ఇక్కడ ఆర్ఈజీ కూడా ఎంత ఇచ్చాడంటే 20% ఇచ్చాడండి. 20% అంటే అర్ధ సంవత్సరానికి అన్నాడు కాబట్టి ఆర్ఈజీ కూడా ఏమవుతుందంటే అర్ధ సంవత్సరానికి అయితే అందులో సగం అవుతుందండి, 10% అవుతుంది. ఇక్కడ ఆ విధంగా లెక్కేయండి. 2 సంవత్సరాలకు కాబట్టి ఎన్ఈజీ ఈక్వల్ ఏమవుతుందంటే 4 అవుతుందండి. అంటే 4 సార్లు కౌంట్ చేయాల్సి ఉంటుంది. కౌంట్ చేయండి. చక్ర వడ్డీ కావాలి కాబట్టి ముందు అమౌంట్ ఏ చూద్దామండి. అమౌంట్ ఏ తర్వాత పి మైనస్ చేయాలి కదా. సిఐ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఏ మైనస్ పి కాబట్టి ఏ ఎంత అవుతుందండి 10,000 ఇంటూ 10% చెప్పునండి. అంటే 110/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అయిపోతుందండి. ఎందుకంటే 4 సార్లు చేయాలి. మైనస్ పి అండి, మైనస్ 10,000 అండి. ఓకేనండి, 10,000. ఇప్పుడు 10,000 కామన్ తీస్తారు అనుకోండి. 10,000 కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుందండి 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 1 మిగులుతుందండి. ఇప్పుడు డీసమ్ అప్లై చేశారు అనుకోండి. డీసమ్ అప్లై చేస్తే ముందు ఆప్షన్ డీసమ్ చూడండి. డీసమ్ ఇక్కడ 8 అండి, డీసమ్ 1. ఇక్కడ డీసమ్ చూడండి 10 15 అంటే డీసమ్ 6 అవుతుందండి. ఇక్కడ డీసమ్ చూడండి 10 18 అంటే డీసమ్ 0 అవుతుందండి. ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 1 ఇంటూ 11 అంటే 2 అండి డీసమ్ 2 టు ది పవర్ ఆఫ్ 4 2 టు ది పవర్ ఆఫ్ 4 అంటే ఎంత అవుతుందండి 16 అండి. అంటే 1 + 6 అంటే 7 అవుతుందండి. 7 మైనస్ 1 అండి. 1 ఇంటూ 6 అనమాట. అంటే డీసమ్ ఏమవుతుంది 6 అవుతుంది. అంటే 6 ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఏమవుతుందంటే 4641 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4641 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అండి. సింపుల్ గా ఆన్సర్ పెట్టవచ్చు. మనం ఫ్రాక్షన్ రూపంలో చేసినా మనకు అదే వస్తుందండి. ఫ్రాక్షన్ రూపంలో చేసాం అనుకోండి ఏమవుతుందండి 10,000 ఇంటూ 10,000 ఇంటూ ఫ్రాక్షన్ ఎంత అండి ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 20% కాబట్టి 1/5 అవుతుందండి. అర్ధ సంవత్సరం కన్నా కూడా 1/10 అవుతుందండి. 1/10 అంటే ఏం రాసుకోవచ్చు 11/10 అని రాసుకోవాలి. 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఎందుకంటే 4 టైమ్స్ కాబట్టి. మళ్ళీ దీని నుంచి ఏం చేయాలంటే మైనస్ 10,000 చేసేయాలండి. మైనస్ 10,000 చేసినట్లయితే ఇక్కడ మన డీసమ్ ఏమవుతుందండి 1 అంటే 1 + 1 అంటే 2 కాబట్టి 2 టు ది పవర్ ఆఫ్ 4 అండి. 2 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 16 అవుతుందండి. 7/1 అవుతుందండి. 7/1 అంటే 7 కాబట్టి ఇక్కడ 1 అండి. 7 - 1 అంటే ఏమవుతుందంటే 6 అవుతుందండి. మళ్ళీ డీసమ్ 6 ఉండేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎలా చేసినా మనకి ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
అందుకే మీకు చెప్తున్నాను, ఈ వీడియో చూడాలంటే ముందు మీకు సింప్లిఫికేషన్ టెక్నిక్స్ రావాలి. సింప్లిఫికేషన్ సింప్లిఫికేషన్ తర్వాత ఈ టాపిక్ కావాలంటే మీకు పర్సంటేజ్లో ఉంటే మొత్తం మోడల్స్ అని మీకు కావాలి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత డిస్కౌంట్లో కూడా సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ఆర్డర్లో నేర్చుకోమని చెప్పడానికి కారణం అదేనండి. ముందు పర్సంటేజ్ రావాలి, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేశారనుకోండి, మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది సింపుల్ గా చేయగలుగుతారు అనమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ చాప్టర్ ని చూస్తున్నారో ముందు ఈ ఆర్డర్ లో చూడండి, మీకు తేడా తెలిసిపోతుందండి. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ చూసిన తర్వాతనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి, తేడా తెలుస్తుంది. లేదా ఈ 4 టాపిక్ చూసిన లాస్ట్ టాపిక్ చూడండి, మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఎంత సింపుల్ అనిపిస్తుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఈ టాపిక్ అన్నింటిలో కూడా ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అని సింపుల్ గా ఆప్షన్ తో ఎలా చేయాలని చెప్పడం జరిగిందండి. కాబట్టి అంత అలవాటు అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్క టాపిక్ నుంచి దీని నుంచి ఒక 300 400 క్వశ్చన్ చేసామంటే దీని నుంచి ఒక 300 చేసాము. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 100 పైన చేసామండి. మొత్తం కలిపి మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 700 నుంచి 800 క్వశ్చన్ చేశాం. కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ బాగా అర్థమైపోతుందండి. అలాగే సింప్లిఫికేషన్ లో ఒక 500 పైన క్వశ్చన్ చేసామండి. మొత్తం చూసుకున్నట్లయితే 1300 దగ్గర 1200 1300 క్వశ్చన్ చేశాం. కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ చూడాలంటే మాత్రం ఈ ముందు ఇవన్నీ టాపిక్లు వచ్చాయంటే మీకు బాగా అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఏ బ్యాంక్ ఆఫర్స్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. ఏ కస్టమర్ డిపాజిట్స్ Rs 1600 ఈచ్ ఆన్ 1st January and 1st July ఆఫ్ ఏ ఇయర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ది అమౌంట్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక బ్యాంకు ఖాతాదారునికి అర్ధ సంవత్సరం ఆధారంగా 5% అంటే 5% చక్రవడ్డీ ఇస్తామని ప్రకటించింది. ఒక ఖాతాదారుడు జనవరి 1వ తేదీన మరియు జూలై 1వ తేదీన 1600 వంతున డిపాజిట్ చేస్తే సంవత్సరం చివరికి అతనికి వచ్చే వడ్డీ ఎంత అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి, జనవరి 1 నుండి జూలై 1 అండి, జనవరి 1 ఇది జూలై 1 అండి. జనవరి 1 ఎంత అండి, 1600 రూపాయలు డిపాజిట్ చేశాడండి. 1600 ఇంటూ ఎంత అండి చక్రవడ్డీ, 5% చక్రవడ్డీ కాబట్టి ఏమవుతుందండి, 105/100 అవ్వాలి. కానీ అర్ధ సంవత్సరం ఆధారంగానండి. చూడండి, 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చాడు. మనకి మాక్సిమం మనకి ఏమవుతుందండి, 5% అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్ అనమాట. 5/100 అని గుర్తు రావాలి. అంటే ఏమవుతుందండి, 5 అంటే 1/20 అవుతుందండి. 1/20. మళ్ళీ ఏమన్నాడండి, ఇక్కడ ఎప్పుడు కూడా పర్సంటేజ్ అనేది ఇచ్చాడంటే అది ఖచ్చితంగా ఇయర్లీ ఉంటుందండి. కానీ ఇక్కడ అర్ధ సంవత్సరం అన్నాడండి. కాబట్టి అందులో సగం అవుతుంది. ఇందులో సగం ఏమవుతుందండి, 1/40 అవుతుందండి. కాబట్టి అలా వేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి. 41 వేసుకోండి ఇక్కడ. లేదంటే 5కి సగం చేస్తే ఎంత అంటే 2.5 అవుతుంది. కాబట్టి 102.5/100 వేసుకోవాలండి. అలా పాయింట్లు పెట్టుకునే కంటే ఇది బెటర్ అనమాట. 5/100 అంటే 1/20 అండి. 5/100 అంటే ఎంత అంటే 1/20. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే 1/20కి మనం అర్ధ సంవత్సరం చేయాలి కాబట్టి 20 అవుతుంది. సారీ 2 అవుతుందండి. 2 అవుతుంది కాబట్టి 1/20/2 అండి. అంటే 1/40 అవుతుందండి. అంటే 1/40 ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 2 ప్లస్ చేస్తే 41 అవుతుంది. 41/40 అండి. ఒక సంవత్సరానికి చూసుకున్నట్లయితే 2 అర్ధ సంవత్సరాలు కాబట్టి 2 సార్లు వేసుకోండి, 41/40 అవుతుంది. ప్లస్ తర్వాత మళ్ళీ జూలై 1వ తేదీన మళ్ళీ 1600 రూపాయలు డిపాజిట్ చేశారు. ఇక్కడ 1600 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ అర్ధ సంవత్సరం కంప్లీట్ అయింది. ఒకసారి మనకి ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 41/40 అవుతుంది. ఇప్పుడు చూడండి, దీని ఆన్సర్ ఎంత అవుతుందండి, 1600 ఇంటూ 41/40 కామన్ తీసేద్దామండి. కామన్ తీసి ఇంకెంత ఉందండి, 41/40 ఇక్కడ మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలిందండి, 1 మిగిలింది. ఇప్పుడు చూడండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి మీకు అర్థమైపోతుందండి. 160 ఇంటూ 41/4 ఇక్కడ మిగిలింది. లేదా ఇక్కడ క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ చేసుకుందానండి, ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు 41, ఈ 40 ఇక్కడికి వెళ్ళింది అనుకోండి. 40 + 41 అంటే ఏమవుతుందండి, 81 అవుతుందండి. 81/40 అండి. ఇప్పుడు చూడండి, ఈ 0 ఇక్కడ 0 వేసుకుంటే ఈ 0 ఇక్కడ కట్ చేయట్లేదు నేను, ఎందుకంటే 2 ఒకేసారి క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ 4 16 కదండి, ఈ 16 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలిందండి మనకి, 41 ఇంటూ 81 మిగిలిందండి. 41 ఇంటూ 81 మిగిలింది. ఏంటంటే ఇది అంతా కూడాను టోటల్ అమౌంట్ అండి. మనకి ఇదంతా కూడా ఏంటంటే టోటల్ అమౌంట్. మనకి ఏం కావాలంటే సంవత్సరం చివరి వచ్చే వడ్డీ కావాలండి. వడ్డీ కావాలనుకుంటే సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఏ మైనస్ పి కదండి. మరి ఇక్కడ ఏ ఎంత వచ్చిందండి, 41 ఇంటూ 81 వచ్చిందండి. పి ఎంత అంటే 1600 అండి, అంటే 3200 అండి. 3200 2 అసలు కదా. ఇప్పుడు వడ్డీ ఎంత అయింది చూడండి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మనకు వస్తుంది 41 ఇంటూ 81 చేయలేం కాబట్టి మీరు సింపుల్ గా డీసమ్ చేసేయండి. డీసమ్ చేస్తే ఇక్కడ ముందు ఆప్షన్ డీసమ్ చూడాలి. ఆప్షన్ డీసమ్ ఇక్కడ 3 అండి, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6 అండి.
అన్ని డీసమ్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి చేసేవచ్చు. 4+1 అంటే 5 అండి. 8+1 అంటే 0 అండి. 0 అంటే ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుందండి. 3+2 అంటే 5 అండి. 0-5 అంటే 9-5 అండి. 9-4 అంటే 5 అంటే ఏమవుతుంది? 4 అవుతుంది కాబట్టి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? 121 వస్తుందండి. 121. అయితే ఇక్కడ డీసమ్ చేయాలంటే డీసమ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ యూనిట్ డిజిట్ కూడా చేయొచ్చు అండి. 1 into 1 అండి. అంటే ఏమవుతుంది? 1 వస్తుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకుంటే 1 వస్తుంది. ఇక్కడ 0 అండి. 1 - 0 అంటే ఏమవుతుందండి? ఖచ్చితంగా 1 రావాలండి. చివరి 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అలా కూడా చేసుకోవచ్చు. డీసమ్ లేట్ అయిపోతుంది. యూనిట్ డిజిట్ ద్వారా ఇంకా సింపుల్ గా చేయొచ్చు. అది మీకు వెంటనే థాట్స్ రావాలండి. థాట్స్ రావాలంటే ప్రాక్టీస్ ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 ఫర్ 1.5 year అండ్ 4% per annum కాంపౌండెడ్ ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చాడండి. 5,000 రూపాయలపై 1.5 సంవత్సరాలకు 4% per annum రేటుతో ప్రతి సంవత్సరానికి మరియు ప్రతి అర్ధ సంవత్సరానికి అయ్యే చక్ర వడ్డీలో భేదం కావాలండి. చక్ర వడ్డీలో భేదం కావాలి. ఇక్కడ చూడండి, ప్రతి అర్ధ సంవత్సరానికి సంవత్సరం రెండింటికి భేదం కావాలండి. ఇది ఇయర్లీ, ఇది హాఫ్ ఇయర్లీ తీసుకుందామండి. హాఫ్ ఇయర్లీ ఇయర్లీ తీసుకున్నట్లయితే చూడండి ఏమవుతుందండి? 5,000 ఇంటూ 5,000 ఇంటూ 4% చొప్పున ఉన్నాడు కాబట్టి 4/100 అండి. 4/100 అంటే 4 ఒకట్ల 4 25 కాబట్టి 1/25 అవుతుంది. అంటే 1.5 సంవత్సరం కాబట్టి ముందు ఏం చేసుకోవాలంటే 25 + 1 అంటే 26 అవుతుందండి. 26/25 అనమాట. మళ్ళీ అర్ధ సంవత్సరం కన్నాడు కాబట్టి ఏమవుతుందండి? మళ్ళీ 1/25 అంటే 2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే 1/50 అవుతుందండి. అంటే ఇక్కడ ఏమొస్తుందండి? 51/50 అవుతుంది. 51/50. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హాఫ్ ఇయర్లీ అన్నాడండి. హాఫ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ అంటే ఏమవుతుందండి? అదే 5,000 ఇంటూ 3 హాఫ్లు అవుతాయి కాబట్టి ఎంత అవుతుందండి? 51/50 ఇంటూ అలాంటి 3 సార్లు వస్తాయి కానీ whole to the power of 3 అని వేస్తానండి. లేదా ఇంటూ 3 సార్లు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి. ఇక్కడ ఇంటూ 3 సార్లు వేసుకోవచ్చు. ఇంటూ 3 సార్లు వేసారంటే టైం వేస్ట్ అవుతుంది, వేయలేదు. 51/50 ఇంటూ 51/50 అండి. ఇప్పుడు ఇయర్లీ మనం హాఫ్ ఇయర్లీ రెండు రాసామండి. ఇప్పుడు అర్ధ సంవత్సరానికి నెక్స్ట్ సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీలో భేదం కావాలన్నాడు కాబట్టి భేదం అనగానే మనం ఏం చేయాలంటే మైనస్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ రెండిట్లో ఏది పెద్ద? ఇయర్లీ పెద్ద వస్తుందా, హాఫ్ ఇయర్లీ పెద్ద వస్తుందంటే ఎప్పుడు కూడా హాఫ్ ఇయర్లీ కట్టినట్లయితే చక్రవడ్డీ అనేది అర్ధ సంవత్సరం కట్టినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ వస్తుందండి. కాబట్టి దీని నుండి మైనస్ చేయవలసి ఉంటుందండి. దీని నుండి మైనస్ చేసేయండి. ఏమవుద్దండి? ఇది ముందు రాయాలి. మనం ముందు అలా రాసుకోవాల్సింది. మీరు రాసేటప్పుడు ఇక్కడ నుంచి అలా ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనేటప్పుడు హాఫ్ ఇయర్లీ ముందు రాసుకోండి. ఇక్కడ మరొక స్టెప్ వేస్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ చూడండి, 51/50 ఇంటూ 51/50 ఇంటూ 51/50 అండి. ఓకేనండి. మైనస్ 5,000 ఇంటూ 26/25 ఇంటూ 51/50 అండి. ఓకేనండి. ఇక్కడ మనము క్యాన్సిల్ అయిపోతుందని అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ 3 జీరోస్ 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉందండి. ఏదైనా మీరు క్యాన్సిల్ చేయగలిగితే చేసేయండి. లేదంటే డైరెక్ట్ గా డీసీఎం అప్లై చేసుకోవచ్చండి. డీసీఎం ఎందుకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 జీరోస్ పోతుందండి. ఈ 5 పోతుంది. మనకి మాక్సిమం ఇక్కడ 2 5s మాత్రం ఉన్నాయి. అంటే పాయింట్స్ 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోతే అక్కడ కూడా సేమ్ పరిస్థితి అనమాట. హాఫ్ ఇయర్లీ మనకి ఇది అంటే ఇది హాఫ్ ఇయర్లీ కదా, ఎందుకంటే ఇదే రాసాం ఇక్కడ. కాబట్టి ఇదే మనకి ఎక్కువ పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది పాయింట్లు రాకపోవచ్చు కూడా. కాబట్టి ఎందుకంటే 25 2s క్యాన్సిల్ అయిపోతుంది, నీకు 100 ఉంటుంది, 50 2s అంటే అలా మాక్సిమం అలా పోతుంది అనమాట. అంటే 4 ఎంత మిగిలిపోతుంది? పైన 4 వచ్చింది. అంటే ఇక్కడ మనకి పాయింట్స్ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డీసమ్ మనం చేసేవచ్చు. లేదా ఏదైనా క్యాన్సిల్ చేయగలిగితే చేయండి. ముందు డీసమ్ చేద్దాం. చూడండి ఏమైనా ఆన్సర్ వచ్చేస్తుందేమో. ఇక్కడ డీసమ్ 6 అండి, ఇక్కడ డీసమ్ 0, ఇక్కడ డీసమ్ మనకి 3 అవుతుంది, ఇక్కడ డీసమ్ 2 అండి. ఇక్కడ డీసమ్ మనం అప్లై చేసినట్లు 5 6 6 6 అండి. అన్ని 6 into 6 into 6 ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది? ఖచ్చితంగా డీసమ్ 0 అయిపోతుంది కాబట్టి 0 మైనస్. ఇక్కడ చూడండి, ఇది 5 అండి. ఇక్కడ 2 + 6 అంటే 8 అవుతుంది. ఇక్కడ 6 అండి. ఇక్కడ 5 into 8 అంటే 40 అవుతుంది. 4 8s 40 కాబట్టి సారీ 5 8s 40 కాబట్టి 4 అండి. 4 into 6 అండి. 4 6 24 ఇక్కడ 6 వస్తుందండి. ఇక్కడ 6 బై ఏముందండి? ఇక్కడ 7 ఉందండి, ఇక్కడ 5 ఉందండి. 7th చూడండి, 7 5s ఎంత అండి? 7 5. ఈ రెండు మనకి ఇబ్బంది పెడతాయేమో, ఎందుకంటే ఈ రెండు 7 into 5 చేసినట్లయితే 7 5s 35, 3 + 5 అంటే 8 వస్తుందండి. ప్రాబ్లం లేదు. అంటే మనకి పైన ఏమొచ్చిందండి? 6 వచ్చిందండి, కింద ఏమొచ్చిందండి? 8 వచ్చిందండి. అంటే 8 ఉన్నప్పుడు ఏం చేయాలండి? 8తో గుణించి 8తో భాగించేయాలండి. కాబట్టి ఏమవుతుందండి? 0 మైనస్ 6 8s 48 అంటే 4 + 8 అంటే 12, 1 + 2 అంటే 3 అవుతుందండి. అంటే 0 - 3 అవుతుందండి. 0 - 3 ఏమో రాసుకోవచ్చు, 9 - 3 అని రాసుకోవచ్చు. 6 అనమాట. 6 ఉంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్.
2.04 అవుతుందండి. ఈ విధంగా మనం చేయొచ్చు. లేదా నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చేసినట్లయితే ప్రొసీజర్ కూడా మనకి చూడండి కొద్దిగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. చూడండి ఒకసారి. క్యాలిక్యులేషన్ పార్ట్ మనకి సింపుల్ గా ఉందండి. పెద్ద కష్టమేమీ లేదు. ఇక్కడ ఉన్న 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయండి. 3 జీరోస్ క్యాన్సిల్ చేసాము. ఇక్కడ ఉన్న 5 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ మనకి ఏం మిగిలిందండి 51 ఇంటూ 51 ఇంటూ 51 బై 5 ఇంటూ 5 అంటే 25 మిగిలిందండి. ఇక్కడ చూడండి ఏం మిగిలిందండి ఇక్కడ 51 ఇక్కడ 50 క్యాన్సిల్ అయిపోయిందండి. 25 తో చూసుకున్నట్టు 25 ఫోర్త్ అండి. అంటే ఇక్కడ ఏం మిగిలిందండి 4 ఇంటూ 26 ఇంటూ 51 మిగిలిందండి. ఓకేనండి. ఇప్పుడు డీసీఎం అప్లై చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు డీసీఎం చేసిన మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా కామన్ తీయగలిగితే కామన్ తీయండి. ఇక్కడ 51 కామన్ తీయచ్చు కాబట్టి 51 కామన్ తీసారు అనుకోండి. ఇక్కడ 51 ఇంటూ 51 వస్తుందండి. 51 ఎంత అండి మాక్సిమం మనకి 2601 వస్తుంది అనుకోండి. అంతే కదా 51 స్క్వేర్ అండి. 51 స్క్వేర్ దీనికి ఎలా చేయాలనేది సింపుల్ గా మీకు చెప్పడం జరిగిందండి. 51 స్క్వేర్ ఏమవుద్దండి 50 స్క్వేర్ అంటే 2500 అండి. 2500 కి ఇక్కడ మనకి 1 స్క్వేర్ ఎక్స్ట్రా ఉందండి. అక్కడ మనము చెప్పడం జరిగింది 1 స్క్వేర్ ఎక్స్ట్రా ఉంది. 50 కంటే 1 ఎక్కువ ఉంది కాబట్టి 1 ఎక్స్ట్రా చేసుకోవాలంటే 26 అవుతుందని మీకు ఇలా కాదు ఇలా చెప్పాను అలా మీకు గుర్తు వస్తుంది చూడండి. 1 స్క్వేర్ అంటే 01 అని వేసుకోమని చెప్పామంటే 50 కంటే అబవ్ ఉన్నప్పుడు రౌండింగ్ నెంబర్ మనము 2500 గా 25 తీసుకోమని చెప్పాము. 50 కన్నా 1 ఎక్కువ ఉంది కాబట్టి 25 అంటే 50 కంటే 1 ఎక్కువ ఉందండి. ఇక్కడ 25 ప్లస్ 1 అంటే 26 అనమాట. అదే 52 స్క్వేర్ అనుకోండి 2 స్క్వేర్ అంటే ఎంత అంటే 04 అండి. 50 కంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి 25 ప్లస్ 2 అంటే 27 అండి. 2704 అనమాట. ఆ విధంగా నేను వేస్తాను అంతే. 2601 మైనస్ ఇక్కడ ఏం మిగిలిందండి 4 ఇంటూ 26 మిగిలిందండి. ఇంటూ ఈ 25 కూడా అవుతుంది. 25 ఫోర్త్ ఎంత 100 కాబట్టి 2600 అవుతుంది బై 25 అండి. ఓకేనండి. అంటే ఏం మిగిలిందండి ఇక్కడ 51/25 ఇంటూ 2 మైనస్ చేస్తే 1 మిగిలిందండి. అంటే 51/25 అండి. 25 తో చూసుకున్నట్లయితే 25 1 సారీ 25 2 50 అండి. ఇంకా మనకి 1 మాత్రం మిగులుతుందండి. 0 పెట్టుకోండి 10 అవుతుంది. 10 కూడా అవ్వదు ఇక్కడ మరొక 0 పెట్టుకోండి. 25 తో చూసుకున్న 25 ఫోర్త్ అండి. అంటే 2.04 సరిపోయిందా లేదా 2.04 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా పెట్టవచ్చు. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చూడండి ఇక్కడ నేను ఫాస్ట్ గా చేశానండి. కాబట్టి మీకు నాకు వచ్చేసింది. కొంతమందికి చేయలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే డీసమ్ అనమాట. డీసమ్ చేయొచ్చు అని ఎలా చెప్పొచ్చు అంటే బైలో మనకు 25 ఉందండి. అంటే వస్తే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2 5s ఉన్నాయి కాబట్టి. 25 అంటే అర్థం ఏంటంటే 5 5s కాబట్టి 2 5s కాబట్టి సరే 2 5s ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఆప్షన్ లో కూడా పాయింట్ అన్ని కూడా 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డీసమ్ మనం అప్లై చేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేషన్ ఏమీ లేదు అని అర్థమవుతుంది అనమాట. ఓకేనండి. ఇలా చేసుకోవచ్చు. ఈ మెథడ్ మీకు కష్టమైంది కాబట్టి ఇంకొక మెథడ్ చెప్తానండి. మనం ఎలాగ 8 మెథడ్లు అని చెప్పుకున్నాం కదా! 8 మెథడ్‌లో మరొక మెథడ్ చేసుకుందాం. డైరెక్ట్‌గా మనం ఇంట్రెస్ట్ కనుక్కుందామండి. డైరెక్ట్‌గా ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చేస్తాము. ఆల్రెడీ మనం ఆర్ఎస్ఆర్ ఓల్డ్ బుక్‌లో మనం ఇటువంటి క్వెషన్ చేయడం జరిగింది కాబట్టి అదే విధంగా మనం చెప్తాను నేను చూడండి. ఇక్కడ మనం సేమ్ అండి ఇయర్లీ తీసుకోండి. ఇది ఇయర్లీ అండి. ఇది హాఫ్ ఇయర్లీ తీసుకోండి. హాఫ్ ఇయర్లీ ముందు తీసుకుంటే మంచిది. ఇక్కడ రాసేసాను కాబట్టి ఇలా తీసుకున్నాను నేను. హాఫ్ ఇయర్లీ. ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్ అండి. మొత్తం మనకు ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినా 5000 ప్రిన్సిపల్ అండి. ఇక్కడ చూసుకున్నా 5000 ప్రిన్సిపల్ అండి. ఇక్కడ 1.5 ఇయర్ కాబట్టి ముందు 1 ఇయర్ తీసుకోండి. తర్వాత 1.5 ఇయర్ తీసుకోండి. ఇక్కడ మనకి మొత్తం 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ అవుతాయండి. 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ కాదు. 3 సార్లు మనం ఇంట్రెస్ట్ కౌంట్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అండి. ఇలా 3 టైమ్స్ మనం కౌంట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనండి. ఇక్కడ మాత్రం ఏంటంటే 1 ఇయర్ కౌంట్ చేస్తాము. అంటే 1.5 ఇయర్ కౌంట్ చేస్తాం. హాఫ్ ఇయర్ కౌంట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ చూసుకున్నట్లయితే ఎంత అంటే 4% ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే హాఫ్ ఇయర్లీ తీసుకున్నట్లయితే ఏమవుద్దంటే సగం అవుద్దండి. కాబట్టి ఇక్కడ చూడండి ఈ 5000కి ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 4% అండి. 4% ఎంత అవుతుంది చూడండి. 5000లో 4% అండి. 4% మీన్స్ ఏంటంటే 4/100 కదండి. 100 ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 50 ఇంటూ 4 అండి. 54 చూడండి. 4% ఏమవుతుంది 50 ఇంటూ 4 అంటే 200 అవుతుందండి. అంటే ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 200 అవుతుందండి. మరి సెకండ్ ఇంకొక 1.5 ఇయర్ అన్నాడు కదా! ఇంకా హాఫ్ ఇయర్ ఉంటుంది. హాఫ్ ఇయర్ అంటే హాఫ్ పర్సెంట్ కనుక్కోవాలి కాబట్టి 5000కి 2% కనుక్కోండి. 2% ఏమవుతుందండి 2 జీరోస్ క్యాన్సిల్ అయ్యి 50 ఇంటూ 2 అంటే 100 అవుతుందండి. 100 రూపీస్ అవుతుందన్నమాట. మరి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే ముందు సంవత్సరం జరిగే ఇంట్రెస్ట్‌కి మనం ఇంట్రెస్ట్ పడాలి కాబట్టి దీనికి ఇంట్రెస్ట్ ఎయ్యండి. దీనికి హాఫ్ ఇయర్ లెక్క కాబట్టి ఏమవుద్దంటే 2% కనుక్కోవాలన్నమాట. 200లో 2% ఏమవుతుంది? 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 2 2 జా 4 అవుతుంది. 4 రూపీస్ అవుతుంది. అంటే మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? టోటల్ ఇంట్రెస్ట్ మనకి 200 ప్లస్ 100 అంటే 300, 304 అవుతుందండి.
టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందండి 304. ఆల్రెడీ మనము ఇటువంటి మోడల్స్ అనేవి చెప్పడం జరిగిందండి. ఎక్కడ ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్ లో చెప్పడం జరిగిందండి. మనకి వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి హాఫ్ ఇయర్లీ చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా 2% కాలిక్యులేషన్ చేయాలి. 2% లెక్క అనుకోండి. 2% ఎంత అవుతుందండి? 5,000 లో 2% అంటే 2 జీరోస్ పోతాయండి. 2% పర్సెంట్ లో 100 ఉంటుందండి. 100 అనేది 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తుంది. 50 ఇంటూ 2 అంటే ఎంత అండి? 100 కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 100 అవుతుందండి. కాబట్టి 300 చేసుకున్నాను నేను. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ ఈ 100 కి వాళ్ళు ఇంట్రెస్ట్ పడుతుందండి. ఎంత 2% లెక్క. 2% లెక్క పడినట్లయితే చూడండి, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 1 ఇంటూ 2 అంటే 2 రూపీస్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ కూడాను ఇక్కడ 2 ఇయర్స్ సరిపోయిందండి. ఇక్కడైతే ఏమవుతుందండి? దీనికి ఇంట్రెస్ట్ పడుతుంది, దీనికి ఇంట్రెస్ట్ పడుతుందండి. కాబట్టి 2 2s వస్తాయి. మళ్ళీ మూడో సంవత్సరం వచ్చినప్పుడు మూడో సంవత్సరం చూడండి, మూడో సంవత్సరం వడ్డీ అనమాట. అసలు మీద వడ్డీ ఇదండి. ఫస్ట్ సంవత్సరం ఇంట్రెస్ట్ మీద వడ్డీ ఇదండి. సెకండ్ సంవత్సరం ఇంట్రెస్ట్ మీద వడ్డీ ఇదండి. మళ్ళీ ఫస్ట్ సంవత్సరం వడ్డీ మీద వడ్డీ పడ్డదండి. దేనికి ఇంట్రెస్ట్ మళ్ళీ కనుక్కోవాలండి. మళ్ళీ 2%. 2 ఇంటూ 2 అంటే 4 అంటే 4/100 అండి. 4/100 అంటే ఏమవుతుంది? 0.04 అవుతుందండి. మొత్తం కలపండి ఎంత అయింది చూడండి. ఇక్కడ 100 ప్లస్ 100 ప్లస్ 100 అంటే 300 అండి. 300 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 అంటే 6 అయిందండి. ప్లస్ 0.04 అండి. మొత్తం కలిపినట్లయితే 306.04 అవుతుందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ ఎంత అండి? ఎక్కువ వచ్చింది చూడండి. హాఫ్ ఇయర్లో ఎక్కువ వస్తుందని చెప్పాను నేను. ఎంత వచ్చిందండి? 306.04 వచ్చిందండి. ఇదంతండి 304.00 అండి. మైనస్ చేసినట్లయితే ఏమవుతుంది? 2.04 అవుతుంది. 2.04 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదే మనకి ఇంతకు ముందు లెక్కలో కూడా మనకి ఏమొచ్చింది ఆన్సర్? 2.04 వచ్చింది చూడండి. అంటే కొన్ని సమ్స్ అనేవి కొన్ని మోడల్స్ లో మనకు సింపుల్ గా ఉంటాయండి. ఈ మోడల్ మీకు అలవాటు చేసుకుంటే ఇది బెటర్ అండి. పర్సంటేజ్ మోడల్ అనమాట. ఇది పర్సంటేజ్ ఆధారంగా చేసుకుంటాం. ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే పర్సంటేజ్ ఫ్రాక్షన్ మోడల్ అండి. ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ మోడల్ అనమాట. ఓకేనండి. ఇందులో కొఫిషియంట్ మోడల్ అని ఉంటుందండి. కొఫిషియంట్ మోడల్ అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారండి. అందుకే నేను కొఫిషియంట్ మోడల్ ఆల్రెడీ ఆర్ఎస్ గారు ఓల్డ్ బుక్ లో చెప్పడం జరిగిందండి. 1-2 క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరిగింది. సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ అందులో ఇయర్లు చేంజ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతామండి. ఇయర్లీ చేంజ్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి చూడండి, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లు అలా ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. మిస్టర్ దుర్గల్ ఇన్వెస్టెడ్ ఆర్ఎస్ 20,000 రూపీస్ విత్ ఆర్ఎస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% per annum. The interest was compounded half yearly for the first year and the next year it was compounded yearly. What will be the total interest earned at the end of 2 years అని ఇచ్చాడండి. దుర్గల్ 20,000 రూపాయలను 29% per annum చొప్పున వడ్డీ వచ్చే విధంగా పెట్టుబడి పెట్టాడండి. మొదటి సంవత్సరం అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించే విధంగా, తరువాత సంవత్సరం వార్షిక వడ్డీ లెక్కించే విధంగా అయ్యే చక్రవడ్డీ అడిగాడండి. చూడండి, మొదటి సంవత్సరం అర్ధ సంవత్సరం లెక్కేసాడండి. తర్వాత సంవత్సరం వార్షికం లెక్కేసాడండి. ఇలాంటి సందర్భంలో ఆ కోఎఫిషియంట్ మోడల్ అని కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం 2 మోడల్ చేసి చూపించండి. ఈ మోడల్ మనం చేసాం కదా, ఇది పర్సంటేజ్ మోడల్ అండి. ఇది పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మోడల్ అండి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మోడల్, ఇది పర్సంటేజ్ మోడల్. ఇక్కడ పర్సంటేజ్ మోడల్ తో చేసాం అనుకోండి, వచ్చేస్తుందండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మొత్తం 2 ఇయర్స్ కాబట్టి 2 అర్ధ సంవత్సరాల ముందు కౌంట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ముందు అర్ధ సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అండి? 20,000 అండి. 20,000 ఫస్ట్ అర్ధ సంవత్సరం చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అని రాసుకోండి. ఫస్ట్ హాఫ్ కి చూసుకున్నట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? ఇక్కడ 20% అండి. 29 కాదు, 20%. ఇది 20% తీసుకున్నట్లయితే హాఫ్ ఇయర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20% కాబట్టి హాఫ్ ఇయర్ అంటే ఏమవుతుందంటే 10% అవుతుంది. 10% ఎంత చూడండి, 20,000 లో 10% ఎంత? ఇక్కడ 2 జీరోస్ పోతాయండి. 2 జీరోస్ పోయినట్లయితే 200 ఇంటూ 10 అంటే 2,000 అవుతుందండి. మొదటి హాఫ్ ఇయర్ కి 2,000 అండి. సెకండ్ హాఫ్ ఇయర్ చూసుకున్నట్లయితే అప్పుడు కూడా మనకి 2,000 అవుతుందండి. మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుందండి. మళ్ళీ ఎంత అంటే 10% పడుతుందండి. కాబట్టి ఇక్కడ 2 జీరోస్ పోతాయండి. 20 ఇంటూ 10 అంటే 200 అవుతుందండి. ఓకేనండి, బాగానే రాశాం. నెక్స్ట్ తర్వాత 1 ఇయర్ కావాలి. ఎందుకంటే అక్కడ చూడండి, ముందు 2 అర్ధ సంవత్సరాలు లెక్కేసాడండి. తర్వాత ఏమైందంటే వార్షిక వడ్డీ లెక్కేసాడండి. వార్షిక వడ్డీ లెక్కేసినట్లయితే అప్పుడు చూడండి, ఈ 20,000కి 20% ఇంట్రెస్ట్ పడుతుందండి. 20% ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే 20 ఇంటూ 20. ఇక్కడ చూడండి, 2 జీరోస్ పోతే 200 ఇంటూ 20 అండి, అంటే 4,000 అవుతుందండి. మరి ఇప్పుడు చూడండి, ఇదేంటండి? అసలు మీద వచ్చే వడ్డీ అండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వడ్డీ మీద వచ్చే వడ్డీ ఉంటుందండి. ఎంత అండి? 20,000 లో మళ్ళీ 20%. సారీ, 20,000 కాదు, మీన్స్ ఇక్కడ 2,000 లో 2,000 లో 20% ఎంత చూడండి. 2,000 లో 20% ఎంత అండి? ఇక్కడ ఈ 2 జీరోస్ పోతే 20 ఇంటూ 20 అంటే 40 అవుతుంది. కాబట్టి 400 అవుతుందండి. ఓకేనండి.
దీని మీద 20% అండి. ఇక్కడ చూడండి 20% రాస్తాను. ఇక్కడ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే పర్సెంటేజ్ లో 100 ఉంది కాబట్టి 20 ఎంత అంటే 400 అండి. నెక్స్ట్ దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుందండి. దీనికి ఇంట్రెస్ట్ మళ్ళీ 20% పడినట్లేదు మళ్ళీ ఏమవుతుందంటే 400 అవుతుందండి. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పడుతుందండి. మళ్ళీ 20%. 20% అంటే ఇక్కడ చూడండి 2 జీరోస్ పోతాయండి. 2 into 20 అంటే ఏమవుతుందండి 40 అవుతుందండి. ఓకేనండి. మొత్తం ప్లస్ చేసి ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. ఇది 2000, 2000, 4000 అంటే మొత్తం కలిపి 8000 అయిందండి. ప్లస్ ఇక్కడ 2000, 4000, 4000 అండి. సారీ 4000 అవి 200, 400, 400 అండి. అంటే ఎంత అయిందంటే 1000 అయిందండి. ఇది ఒక 40 అండి. మొత్తం ఎంత అయిందండి 8000 ప్లస్ 1000 9000, 9040 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 9040 డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మనం ఓన్లీ ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తున్నాం అనమాట ఈ మెథడ్ లో. ఈ మెథడ్ కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మనము పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మోడల్ చూద్దామండి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మోడల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పర్సంటేజ్ ఫ్రాక్షన్ మోడల్ అండి మనకి అసలు ఎంత అండి 20,000 అండి. అసలు ఎంత అండి 20,000 ఇంటూ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్జీ ఈక్వల్ టు 20% కదా. 20% మీన్స్ ఎంత అండి 20% మీన్స్ 1/5 అండి. అర్ధ సంవత్సరానికి అంటే ఏమవుతుందండి 1/10 అవుతుందండి. అంటే 11/10 అండి. అర్ధ సంవత్సరానికి అలా 2 సార్లు కాబట్టి 11/10 అండి. మళ్ళీ సంవత్సరానికి అన్నాడు కాబట్టి 1/5 కదండి. కాబట్టి 6/5 అవుతుందండి. మైనస్ 20,000 అండి. మైనస్ 20,000 ఎందుకు చేస్తున్నామంటే మనకి ఏం కావాలి సిఐ కావాలి. సిఐ కావాలంటే అమౌంట్ నుండి ప్రిన్సిపల్ మైనస్ చేసేయాలి. కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. మనకు అదే ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మనము కొద్దిగా ప్రాసెస్ తగ్గించుకోవడం కోసం ఇక్కడ డివిజన్ చేద్దామా 20,000 కామన్ తీసేయండి. 20,000 కామన్ తీసామండి. 20,000 కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత ఉందంటే చూడండి ఇక్కడ 11 into 11 by into 6 by 10 into 10 అంటే 100 into 5 అంటే 500 అవుతుంది. 500 minus 1 అవుతుందండి. ఇప్పుడు రెండు కూడా మల్టిప్లై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఇక్కడ డీసమ్ అప్లై చేసేయండి. ఆప్షన్ డీసమ్ చూడండి ఏమైనా తేడా ఉంటే అది మనం బట్టి అర్థమైపోతుంది మనకి. ఆప్షన్ డీసమ్ చేస్తే ఇక్కడ డీసమ్ 3 అండి, ఇక్కడ డీసమ్ 7 అండి, ఇక్కడ డీసమ్ 4 అండి, ఇక్కడ డీసమ్ 8 అండి. అన్నిటికీ డీసమ్ వేరువేరుగా ఉంది కాబట్టి 3748 3748 కాబట్టి ఏది వస్తుందో చూద్దాం. 3748 అండి ఆప్షన్స్ 3748. మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే ఇక్కడ 9040 అంటే సి వచ్చింది కాబట్టి 4 కరెక్ట్ అవ్వాలండి. 4 అవుతుందో చూద్దాం. 4 కరెక్ట్ అవ్వాలి. ఇది కరెక్ట్ అవ్వాలి చూద్దాం. ఇక్కడ డీసమ్ 4 రావాలి. డీసమ్ కౌంట్ చేయండి. ఇక్కడ డీసమ్ 2 అండి, ఇక్కడ డీసమ్ 2, ఇక్కడ డీసమ్ 2, ఇక్కడ 6 అండి, ఇక్కడ బైలో డీసమ్ 5 అండి. ఇప్పుడు చూడండి 2 into 2 2 జా 4 అండి, 4 6 అండి, 2 2 జా 4, 4 6 24 అంటే డీసమ్ 6 అవుతుంది. 6/5 అనమాట -1. 6/5 అయినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే 5 తో మల్టిప్లై చేసి 5 తో భాగించాలండి. అంటే 2 into 6 5 జా 30 కాబట్టి డీసమ్ 3 అవుతుంది. 3 - 1 అండి. 3 - 1 అంటే ఎంత అండి 2 అండి. 2 into 2 2 2 జా ఎంత అంటే 4 అండి. అంటే డీసమ్ 4 వచ్చింది ఇక్కడ మనకి ఎగ్జామ్ మళ్ళీ అదే ఆన్సర్ అవుతుంది. ఓకే అండి. ఇలా చేస్తే డీసమ్ తో చేసుకోవచ్చు. ఇలా చేస్తే క్యాలిక్యులేషన్ పవర్ ఉండాలండి. పర్సెంటేజ్ గురించి తెలియాలన్నమాట. ఏదైనా సరే ఎంత పర్సెంటేజ్ కావాలనుకోండి, 9,000 ఉందనుకోండి, 9,000 20% కావాలనుకోండి 20/100 చేస్తాం అంతేనా లేదండి. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ అందుకే మీరు 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 90 into 20 చేసామని చెప్పానండి. అలాగే ఇక్కడ 20,000 కదండి, 20,000 లో 10% కాబట్టి 10/100 అండి. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయండి. 200 into 10 అండి, అంటే 2000 సరిపోయింది లేదండి. అలాగా ఇప్పుడు ఈ 2000 లో 10% అన్నామండి. కాబట్టి ఏమైందంటే 10% అంటే అర్థం 1/10 అని తీసుకోవచ్చు, 10/100 అని తీసుకోవచ్చు అండి. 100 తీసుకుంటే 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 20 into 10 అంటే 200 వస్తుంది. లేదా 10% 1/10 కాబట్టి ఈ 10 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 200 మిగిలింది. అలా ఏం చేసుకోవచ్చు. అలాగే మీ పర్సెంటేజ్ గ్రిప్ ఉండాలన్నమాట. గ్రిప్ ఉంటే చాలు అనమాట. ఓకే, ఇది ఈ విధంగా మనం చేయొచ్చు అండి. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో మనం 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 10 క్వశ్చన్స్ కూడాను మనం ఇప్పటి వరకు 3 మోడల్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేసామండి. రిమైనింగ్ మోడల్స్ అనేవి నెక్స్ట్ మన క్వశ్చన్ సందర్భంగా ఉపయోగిద్దాము. మాక్సిమం మీకు గుర్తుంచుకునే మోడల్స్ ఈ 3 మోడల్స్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. ఇప్పుడు చెప్తున్న 3 మోడల్స్ మాత్రమే గుర్తుంచుకోండి. ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని ద్వారా మనము చేయగలము. కొన్నిసార్లు అంటే పాయింట్ తర్వాత ఎక్కువ నెంబర్లు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతామండి. మాక్సిమం మేము ఈ మోడల్ ఎప్పుడు చేస్తామంటే చివర 3 సున్నాలు ఉంటే ఈ మోడల్ చేస్తే బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ చూడండి ఇక్కడ ఈ పర్సంటేజ్ మోడల్ చేయాలంటే చివర 3 సున్నాలు ఉండాలి. మినిమం 3 సున్నాలు ఉండాలండి. మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ లో కూడా సున్నాలు ఉంటే మంచిది అండి. అంటే 10% కానీ 10, 15, 20, 25 ఇలాంటి పర్సంటేజ్ ఉంటే మనం ఈ మోడల్ చేస్తే బాగుంటుందండి. లేదు మనకు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు అనుకోండి 16 and 2/3% అనేసి, లేదా 12 and 1/2% అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనము ఇటువంటి ఫ్రాక్షన్స్ ఇస్తే పర్సంటేజ్ ఫ్రాక్షన్ మెథడ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుందండి.
పర్సంటేజ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ ఇస్తే పర్సంటేజ్ ఫ్రాక్షన్ మెథడ్ లో చేసుకోండి. ఇక్కడ జీరోస్ ఇస్తే జీరోస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే పర్సంటేజ్ లో ఉంటాయి. ఇక్కడ పర్సంటేజ్ మెథడ్ చేసుకోండి. లేదు మీకు ఏవి వద్దనుకుంటే నార్మల్ మెథడ్ చెప్పాను, నార్మల్ మెథడ్ లో చేసుకోండి. నార్మల్ మెథడ్ మీన్స్ ఫస్ట్ ఫార్ములా చేసాను చూడండి, ఆ ఫస్ట్ ఫార్ములా మెథడ్ లో చేసుకోండి. దానికి డిసిఎం అప్లై చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుందండి. అది మీరు సందర్భం బట్టి ఉపయోగించడం రావాలి. ఉపయోగించడం వస్తే మీకు సింపుల్ గా ఆన్సర్ చేయడం వస్తుంది అనమాట. ఓకే, ఇది అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో మన ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అథమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఏ బుక్ వీడియోస్ కావాలనుకుంటే ఆ బుక్, కిరణ్ కావాలనుకుంటే కిరణ్ క్లాసెస్ అని మెసేజ్ చేయండి. నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు పంపించడం జరుగుతుందండి. ఓకేనండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.